అవధీతమస్తి. శాంతి శాంతి శాంతి. ఆదిత్యచంద్రాకుజ సౌమ్య జీవా శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థసిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్యా. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. జ్యోతిష బాలశిక్ష పాఠాలకి విచ్చేస్తున్న వినబోతున్న మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మీటింగ్ లింక్ ఇవ్వడంలో కొంచెం ఏదో చిన్న సాంకేతిక ఇబ్బంది వచ్చింది. మళ్ళీ కొత్తగా లింక్ ఇవ్వడం జరిగింది. అన్ని గ్రూపుల్లో ఎక్కడెక్కడ పెడుతున్నారో అన్ని చోట్ల కూడా పెట్టడం జరుగుతుంది. సరే, అందరు జాయిన్ అయిన వాళ్ళకి చెప్తే ఏం లేదు, కాని వాళ్ళకే చెప్పాలి కాబట్టి అక్కడ గ్రూప్లో ఉంటుంది. ఎవరైనా ఫోన్లో ఎవరైనా చేస్తే చెప్పుకోండి. మనం మన పాఠం మొదలు పెట్టుకుందాం. మనకి జ్యోతిష శాస్త్ర ప్రాథమిక సమాచారం విజ్ఞానం అంతా మనం అందుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఇప్పటికి 21 పాఠాలు జరిగాయి. దీనికి నేను నోట్స్ ఇచ్చినప్పుడు మొదట పాఠానికి నోట్స్కి తేడా ఉండేది కాదు కాబట్టి నెంబర్లు ఇచ్చాను. కానీ తర్వాత ఒక్కొక్క విషయమే 2-3 పాఠాలు 4 పాఠాలు అవుతున్నప్పుడు పాఠం అక్కడ నోట్స్ ఒకటే ఉంటుంది కానీ పాఠాలు ఎక్కువ అవుతుంటాయి. ఆ క్రమంలో మనకి వాటి నెంబర్స్ వీటి నెంబర్స్ టాలీ కావు కాబట్టి నేను ఇప్పుడు ఆ నెంబర్స్ ఇవ్వడం నోట్స్లో మానేశాను. మనం గ్రహకారకత్వాలు అనే దాని విషయం మీద అధ్యయన విషయం మీద 4వ క్లాస్ తీసుకుంటున్నాం. ఇప్పుడు 4వ క్లాస్లో ఉన్నాం. ఈరోజు మనం గ్రహకారకత్వాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పుకుంటాం. దాని తర్వాత ఈ కారకత్వాల మేళవింపు అంటే అన్నిటినీ కలగలిపి బ్లెండ్ చేసి మనం ఎలా వాడుకుంటాం అనేది కూడా మనం ఒక ప్రత్యేకంగా ఒక తరగతిలో కుండలి విశ్లేషణ ప్రాథమిక అంశాలు అనే విశేషంగా చెప్పుకుంటాం. ఈలోగా మనకి కొన్ని ఇంకా వేరే విషయాలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం జ్యోతిషం ఒక క్రమ పద్ధతిలో ఏమీ తెలియని స్థాయి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేస్తూ వచ్చాం. ఆల్రెడీ బాగా నేర్చుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ ఉంటారు. కానీ మన ధోరణి మాత్రం ఎప్పుడు ఏమీ తెలియని వాళ్ళు కేవలం ఇది మాత్రమే నేర్చుకుంటున్నారు అన్న ఉద్దేశంతో మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో జ్యోతిష్యులు అంటే ఏమిటి, ఆ జ్యోతిష్యుల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, ఆ ప్రభావం ప్రతి వ్యక్తికి ఎందుకు మారుతుంది అంటే కర్మ సిద్ధాంతం. దాని తర్వాత అసలు జ్యోతిష్యులు అంటే ఏమిటి, అవి 3 రకాలు. వాటిని మనం ప్రకృతి శక్తులు అంటాం. ప్రకృతి శక్తులైనటువంటి మొత్తం ప్రకృతి శక్తి అంతా కూడా మన 3 విధాలుగా మన ఋషులు మనకి వర్గీకరించి ఇచ్చారు. 1 నక్షత్రాలు, 2 రాసులు, 3 గ్రహాలుగా. సో వాటిని మనం ఎలా మరి కొలవడం ఎలా, దానికి ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాలి కాబట్టి మ్యాథమెటిక్స్ మనకు అవసరమైంది. దాని ప్రకారం మనం ఏం చేస్తున్నాం, 2 సాధనాలు మనకి ఋషులు ఇచ్చారు. అసలు జ్యోతిష్యుల ప్రభావం అక్కడ ఉంది, బయట మనం మనుషుల మీద ఉంది, మనం మనుషులు ఇక్కడ ఉన్నాము, భూమి ఉంది, భూమి మీద పడుతుంది, భూమి మీద వాటి ప్రభావం ఉంటుంది. పడడం ఏం లేదు, ఆల్రెడీ ఎప్పుడు ఉండేదే. ఈ శక్తి అంతా కూడా మన చుట్టూ ఉండేదే. అందువల్ల ఈ ప్రభావాన్ని ఎలా కొలవాలి అంటే దానికి మళ్ళీ మన వాళ్ళు ఋషులు మనకు ఒక 2 సాధనాలు ఇచ్చారు, ప్రాథమిక సాధనాలు. అసలు ముందు వర్గీకరించడమే పెద్ద సాధనం. వర్గీకరించిన తర్వాత మనకి రాశి చక్రం అనే కాన్సెప్ట్ ఇచ్చారు. రాశి చక్రం అంటే భూమి చుట్టూ ఉన్న ఆకాశాన్ని ఒక రోజులో ఎంతసేపు ఏం కనబడుతుంది, లేదా సంవత్సర కాలంలో ఏం కనబడుతుంది అనే దాని మీద ఆధారపడి, చంద్రుడు భూమి చుట్టూ తిరగడం మీద ఆధారపడి మనకి భావచక్రము అనేది ఇస్తే, భూమి సూర్యుడి చుట్టూ తిరగడం అనే దాని మీద ఆధారపడి రాశి చక్రం ఇచ్చారు. చాలా ముఖ్యమైన విషయం. ఎవరైనా రాశిచక్రం ఎలా ఉంది, రాశిచక్రంలో 12 రాశులు ఎందుకున్నాయంటే మనం సమాధానం చెప్పాలి. ఎందుకు అంటే సూర్యుడి వెనుక భాగం, సూర్యుడి నేపథ్యము మనకి 12 సార్లు వేరువేరుగా కనపడి మళ్ళీ 13సారి మళ్ళీ అదే కనపడుతుంది. అందువల్ల 12 భాగాలుగా ఆకాశాన్ని విభజించి వాటిని రాశులు అన్నారు. అదేవిధంగా చంద్రుడి వెనుక భాగం నేపథ్యం ఏదైతే ఉంటుందో ఆకాశ నేపథ్యం, అది 27 సార్లు తిరిగిన తర్వాత మళ్ళీ మామూలుగా వస్తుంది కాబట్టి, మళ్ళీ తిరిగి అదే వస్తుంది కాబట్టి 27 నక్షత్ర భాగాలుగా చేశారు. అంటే రాశి చక్రంలో ఉన్న నక్షత్రాలు కానీ రాసులు కానీ ఏమిటి అంటే మనకు సూర్యచంద్రుల వెనుక కనపడే నేపథ్య ఆకాశ భాగం. చాలా ముఖ్యమైన విషయం. ఒక నక్షత్రం నుంచి కాంతి మనం చూసుకుంటున్నాము, దాని నక్షత్ర ప్రభావం ఇది అని చెప్పుకుంటే ఆ ఒక్క నక్షత్రంది కాదు, ఆ నక్షత్రం ఉన్న ఆకాశ ప్రాంతంలో 13°20' నిడివి, ఆ నిడివితో మనం చూసుకుంటాం. సో ఆ విధంగా మనం
దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. వనజ గారు మ్యూట్ చేసుకోండి. సో మనం అలా ఆకాశ భాగంలోని ప్రభావాన్ని మనం గణించడానికి మనకి భావచక్రము, రాశిచక్రము ఇచ్చారు. ఆ భావచక్రం, రాశిచక్రం ఇచ్చిన తర్వాత మరి వాటిలో మనకి ఎప్పుడు తిరుగాడుతూ కనపడేవి అవి డైనమిక్ ఎనర్జీస్ అంటాం. అవేమో గ్రహాలయ్యాయి. సో అన్నీ ఎలా వస్తున్నాయంటే అక్కడ బయట ఉన్న శక్తి మన మీదకి, భూమి మీదకి, మన మీదకి వస్తున్నప్పుడు, ప్రసరిస్తున్నప్పుడు నక్షత్రాల నుంచి సుదూరంగా వచ్చింది. అది చాలా పెద్ద శక్తి అది. అక్కడి నుంచి అదంతా కలగలిపి రాసుల్లో వస్తుంది. ఆ రాసుల్లోంచి గ్రహాల మీదకి వస్తుంది. గ్రహాల కక్షల్లోంచి మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. ఆ గ్రహాల కక్షల్లో వస్తున్నప్పుడు ఏ క్రమంలో వస్తుంది అంటే మన దగ్గరికి రావడానికి మొట్టమొదటి శని కక్షలోకి వెళ్ళాలి. ఆ శని కక్షలో పడి శని కక్ష నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి గురు కక్షల మీద పడి గురు కక్ష నుంచి గురుగ్రహ కక్షల నుంచి రిఫ్లెక్ట్ అయ్యి కుజ కక్షలో పడి కుజ కక్షలోంచి పడిన తర్వాత మనకి మనమే ఉంటాం అక్కడ. కానీ మనం సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాం కాబట్టి సూర్యుని కక్షలో పడి ఆ సూర్యుని కక్ష తర్వాత శుక్రుడి కక్ష తర్వాత బుధ కక్ష తర్వాత చంద్రకక్ష, ఈ కక్షలన్నీ దాటుకుంటూ ఆ శక్తి తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి భూమిని చేరతాయి. భూమిని మళ్ళీ వాతావరణ పొర నుంచి చేరతాయి. సో ఆ విధంగా మనకి ఈ కాంతుల ప్రసారణ క్రమం ఏదైతే ఉందో అది చాలా శాస్త్రీయంగా మనకి చెప్పారు. అదేవిధంగా మరి ఈ కాంతుల ప్రసారణ ప్రభావం ఏంటి, ఎలా లెక్క పెట్టుకోవాలి, ఎలా అన్వయించుకోవాలి అన్నప్పుడు మనకి రాసులది కోసం రాసుల కారకత్వాలు ఇచ్చారు. నక్షత్రాల కోసం నక్షత్రాల కారకత్వాలు రాసుల్లోనే కలిసిపోయాయి. తర్వాత గ్రహాలకి గ్రహ కారకత్వాలు ఇచ్చారు. ఆ 3 జ్యోతిష్యుల కారకత్వాలు తెలుసుకున్న తర్వాత అసలు ఏ విషయంలో మనం వీటిని అన్వయించుకోవాలి అంటే మన జీవితం కాబట్టి మన జీవితాన్ని కూడా 12 అంశాలుగా ఇచ్చేసి 12 భావాలుగా ఇచ్చారు. సో ఈ 12 భావాలకు సంబంధించి మన జీవితంలో ఆ 12 రాసులలోంచి 9 గ్రహాల ద్వారా వచ్చే కాంతి శక్తి ప్రభావం మనం కొలుస్తాం. దాన్ని మనం జ్యోతిషంలో ప్రిడిక్షన్స్ అంటాం. ఈ క్రమంలో మనం రాసుల కారకత్వాలు చెప్పుకున్నాం. రాసుల కారకత్వాల్లో ఏమున్నాయి, అంతా నేచరే, ప్రకృతి సిద్ధంగా ఏవి ఉన్నాయో అవి. అగ్నితత్వము, జలతత్వం, తత్వాలు మనం చెప్పుకున్నాం. 4 ఫోల్డ్ క్లాసిఫికేషన్ అంటే 4 మడతలు, 3 మడతలుగా, 2 మడతలుగా అలా మనం రాశి కారకత్వాలు చెప్పుకున్నాం. అదంతా ప్రకృతిలో ఎప్పుడు ఉండేవి, స్థిరంగా ఉండేవి. ఎందుకంటే రాసులు కూడా స్థిరంగా ఉంటాయి. అందువల్ల రాసులు స్థిరమే, వాటి కారకత్వాలు స్థిరమే. మేషరాశి కారకత్వాలు మనం చెప్పుకున్నాం. రాశి కారకత్వాల నోట్స్ మీరు చూస్తున్నట్టయితే మళ్ళీ తెలుస్తుంది. ఆ మేషరాశిలో దాని తత్వం ఏంటి, దాని అధిపతి ఎవరు, దాని నిడివి ఎంత, ఆకాశంలో దాని నిడివి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా, దాని అధిపతి ఎవరు, ఇలా అన్ని మనం చెప్పుకుంటూ వచ్చాం. దాని తత్వం, దాని గుణం, దాని వర్ణం అని ఎన్నో చెప్పుకున్నాం. అవన్నీ చెప్పుకుంటే అవన్నీ ఎప్పుడు ప్రతిదానికి అన్వయించుకోం. మనకి ఏ విషయంలో అన్వయం కావాలో అప్పుడు దాన్ని అన్వయించుకుంటాం. ఆ విధంగా ఇప్పుడు మేషరాశి లగ్నం అయితే ఏమవుతుంది, లగ్నం అంటే మనకి మొదటి భావం, అంటే మన శరీరానికి సంబంధించి మన ఆది భౌతికంలో మొదటిది. అలా లగ్న భావానికి మేషరాశిని ఎలా ఉపయోగించుకోవాలి, అన్వయించుకోవాలి. వృషభ రాశిని లగ్నానికి ఎలా అన్వయించుకోవాలి, మిథున రాశిని లగ్నానికి ఎలా అన్వయించుకోవాలి, ఇది మనం చేయాల్సిన పని. దీన్ని కారకత్వాల మేళవింపు అంటారు. సో ఆ విధంగా మేళవింపు అంటే బ్లెండింగ్ అంటారు. సో ఈ విధంగా కారకత్వాల బ్లెండింగ్ మనకి ప్రత్యేకంగా చూసుకోవాలి. మళ్ళీ మామూలుగా నేర్చుకుంటే ముందు అన్ని ఇండివిజువల్గా నేర్చుకుంటాం. రాశికారకత్వాలు ఏంటి, భావకారకత్వాలు ఏంటి, గ్రహ కారకత్వాలు ఏంటి నేర్చుకుంటాం. ఆ తర్వాత మూడింటిని కలగలిపి మనం చూసుకున్నప్పుడు జాతక విశ్లేషణ చేసినప్పుడు అది చూసుకుంటాం. ఆ విధంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు రాశికారకత్వాలు చెప్పుకున్నాం, దాని తర్వాత భావకారకత్వాలు చెప్పుకున్నాం, దాని తర్వాత గ్రహకారకత్వాలు చెప్పుకుంటున్నాం. గ్రహకారకత్వాల్లో ఏం ప్రయత్నం చేశాను నేను, రాశి చక్రంలో గ్రహాలు తిరుగుతున్నట్టుగా కనపడతాయి. ఆ కనపడే భాగం ఏది అంటే భచక్ర భాగం. ఒకవైపు పూర్తి వైపు ఏమో కర్కాటక రేఖ, మరొక వైపు మకర రేఖ. ఈ కర్కాటక రేఖ, మకర రేఖల మధ్యలోనే గ్రహాలన్నీ మనకు కనపడుతుంటాయి. తూర్పు నుంచి పడమటి వైపు వెళుతున్నట్టుగా కనపడతాయి. అలా కనపడుతున్నప్పుడు ఆ గ్రహాలు ఎక్కడ ఏ రాశిలో ఉన్నాయంటే వాటి వెనుక భాగం ఏదో అది, ఆ వెనుక భాగం నేపథ్యం ఏ రాశి గమనించి ఆ రాశిలో అది ఉందంటే అప్పుడు అలైన్మెంట్ ఎలా ఉంటుంది, రాశి తర్వాత దాంట్లో నక్షత్రాలు, ఆ రాశిలోంచి కాంతులు వచ్చేసి కక్షల మీద పడతాయి. ఆ కక్షలో ఆ గ్రహం ఉన్నప్పుడు ఆ గ్రహం మీదే పడతాయి. అన్నిటి మీద పడుతూనే ఉంటాయి. ఆ గ్రహం అయితే ఎక్కువ, అంటే ఆ గ్రహం అక్కడ ఉంది అంటే దాని శక్తిని ఎక్కువ రిసీవ్ చేసుకుంటుంది. ఈ గ్రహాలన్నీ ఏమిటి అంటే కక్షలో ఉన్న మెయిన్ స్విచ్చెస్ అన్నమాట. వాటి మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది.
కక్షలో పడగానే అన్ని చోట్ల నుంచి సమానంగా కాంతి వెదజల్లబడదు. మళ్ళీ ఆ కక్షలో ఏదైతే సెంటర్ ఉందో, ఫోకస్ ఉందో, ఆ ఫోకస్ దగ్గరికి ముందుకు వెళ్ళి, ఆ కాంతి పుంజం మీద పడి, దాని కారకత్వాలు కలుపుకొని మళ్ళీ స్ప్రెడ్ అయిపోయి, మళ్ళీ మన కిందికొస్తుంది. ఆ విధంగా చూసుకున్నప్పుడు ప్రతి గ్రహము ఒక జ్యోతిస్సు, ప్రతి రాశి ఒక జ్యోతిస్సు, రాశిలోని ప్రతి నక్షత్రము ఒక జ్యోతిస్సు. సో, ఆ విధంగా జ్యోతిష్యుల ప్రభావాన్ని కొలిచే క్రమంలో రాసుల కారకత్వాలు ఏమిటి అని చెప్పుకున్నప్పుడు, రాసులు ఎప్పుడు గ్రహాల కారకత్వాలు ఏమిటని చెప్పుకున్నప్పుడు, గ్రహాలు రాశి చక్రంలో తిరుగుతూ కనబడతాయి కాబట్టి, వాటి కారకత్వాలు కూడా ఎప్పటికప్పుడు మనలో మార్పులను తీసుకొస్తాయి. సో, ఈ విధంగా కాలము అనేది రాశి తర్వాత నక్షత్రాలు స్థిరంగా ఉన్నట్టు కాలం స్థిరంగా ఉంటే, మన కాలం ప్రోగ్రెస్ మన మన మార్పులు అనేవి గ్రహాలు తీసుకొస్తాయి. అందువల్ల గ్రహాలని కర్మ ఫల దాతలు అన్నారు. అవి కర్మ ఫలాన్ని అవి అవి ప్రతిబింబిస్తాయని కాదు. అవి కర్మ ఫల దాతలు. నక్షత్రాలు, రాసులు ప్రదాతలు. అవి వాటి నుంచే వస్తుంటాయి. ఆ విధంగా మనకి గ్రహ కారకత్వాలు చెప్పుకుంటుంటే, ఆ గ్రహాలకి రాశిచక్రంతో ఏంటి సంబంధం కారణంగా మనం కొన్ని కారకత్వాలు చెప్పుకున్నాం. ఏమిటి? ఆ రాసుల్లో వాటి యొక్క స్వక్షేత్రం ఏది? ఆ రాసుల్లో వాటి యొక్క ఉచ్చరాశి, నీచరాశి ఏది? ఆ రాసుల్లో వాటికి మూల త్రికోణ స్థానాలు ఎక్కడున్నాయి? ఏ రాశిలో ఉన్నాయి? దాని తర్వాత ఆ రాసులకి ఆధిపత్యం ఎవరిచ్చారు? ఎవరెవరికి ఆధిపత్యం ఉంది? స్వక్షేత్రం. సో, ఆ విధంగా మనం రాశి చక్రంతో గ్రహాలకు సంబంధించిన కారకత్వాలు చెప్పుకున్నాక, గ్రహాలకి భావచక్రంతో ఉన్న సంబంధం కూడా చెప్పినప్పుడు భావాధిపత్యం వస్తుంది. అక్కడ బాధ్యతలొస్తాయి. ప్రతి జాతకానికి ప్రత్యేకంగా గ్రహాలకు బాధ్యతలొస్తాయి. ఒక జాతకం, ఇంకో జాతకం ఒకే బాధ్యతలుండవు. అదేంటి మేషలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఒక రోజు నాడు మేషలగ్నంలో అదే సమయంలో పుట్టిన వాళ్ళకి అవన్నీ అదే బాధ్యతలుంటాయి. కానీ ఆ బాధ్యతలను నిర్వర్తించడంలో ఆ వ్యక్తి యొక్క కర్మ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ మారుస్తుంది. అందువల్ల ఇప్పుడు మనం అనుకుంటాం ఎవరో ఒకరు ఇప్పుడు రామకృష్ణ పరమహంస పుట్టినప్పుడు ఆయన జాతకం ఎలా ఉందో అట్లాగే కొన్ని వందల మంది, వేల మంది పుట్టుంటారు కదా! అందరూ రామకృష్ణ పరమహంసలు కాలేదు కదా! గ్రహస్థితి అదే ఉంటుంది. గ్రహ కారకత్వాలు అవే, రాశి కారకత్వాలు అవే, భావకారకత్వాలు అవే. కానీ మరి అసలు జీవితం అలా ఎందుకు లేదు? ఎందుకు లేదు అంటే అది కర్మ పరిపాకం. అది ప్రారబ్ధ కర్మ అన్నమాట. అందువల్ల ప్రారబ్ధ కర్మ విషయం మర్చిపోకుండా గ్రహకారకత్వాలని పట్టుకొని, రాశి కారకత్వాలను పట్టుకొని ఆ ఆ వ్యక్తికి సంబంధించినటువంటి జీవితానికి సంబంధించిన సూచనలు చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ దైవజ్ఞుడైనటువంటి జ్యోతిష్కుడు తన యొక్క ఉపాసనా బలాన్ని వాడుకుంటాడు. ఇంత సంక్లిష్టమైన ఇన్పుట్స్ అనేవి ఉన్న తర్వాత కానీ ఫలితం అనేది మనకి అర్థం కాదు. అందువల్ల ఊరికే నేను నేర్చుకున్నాను గ్రహాలంటే ఇవి, రాసులంటే ఇవి, ఈ భావం అంటే ఇది, అందువల్ల ఇది ఇక్కడ ఉంటే అది అవుతుంది అని ఋషులు చెప్పింది ఏమిటి అంటే అది అలా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ నీ తెలివిని ఉపయోగించు, నీ ఉపాసనా బలం ఉపయోగించు. నీ ఉపాసనా బలంతో ఆ జాతకుల కర్మ ఏమిటి, సంచిత కర్మ ప్రారంధ కర్మ ఏమిటో గుర్తించు. దాన్ని బట్టి చేయమన్నారు. మరి ప్రారంధ కర్మని ఎలా గుర్తించడము అంటే ప్రారంధ కర్మలో మళ్ళీ గ్రహాలు మనకి దానికి సాధారణంగా ఆధారం అవుతాయి. రాసులు కూడా ఆధారమే. ఎందుకంటే ఒక వ్యక్తి మేష లగ్నంలోనే ఎందుకు పుట్టాడు? ఒక వ్యక్తి వృషభ లగ్నంలోనే ఎందుకు పుట్టాడు? అంటే అసలు వాళ్ళు జన్మించిన లగ్నంతోనే మొదలవుతుంది వాడి ప్రారంధం. మేషలగ్నంలోనే పుట్టాడు అంటే మేషరాశి కారకత్వాలతోనే వాడు ఉండబోతున్నాడు, వాడి జీవితం ఉండబోతుంది. ఆ మేషరాశి కారణంగా మేషరాశి అగ్నితత్వ రాశి, వాడి జీవితం అంతా అలా ఉండబోతుంది. ఇలా మనం ప్రారంధం ఎలా ఉంటుందో ఊహించడానికి మనకి రాశి కారకత్వాలు, భావకారకత్వాలు, తర్వాత గ్రహకారకత్వాలు మనకి మార్గదర్శకంగా ఉంటాయి. ఆ క్రమంలో మనం గ్రహాలకి సంబంధించి నేను మీకు నోట్స్ ఇచ్చాను. నోట్స్ మీ దగ్గర ఉందనుకుంటున్నాను. దాంట్లో గ్రహాలు అంటే ఏంటో నిర్వచనం చేశాం. గ్రహాలు నైసర్గిక తత్వం ఏంటి? గ్రహాల నైసర్గిక తత్వము అది బేసిక్‌గా స్వాభావికంగా గ్రహాలు ఏమిటి? దాని తర్వాత గ్రహాలు సౌరమండలంతో వాటికి ఏంటి సంబంధం? తర్వాత గ్రహ కక్షలేంటి? రాహుకేతువులు అంటే ఏమిటి? దాని తర్వాత రాశి చక్రంలో గ్రహ గతులు ఎలా ఉంటాయి? ఆ గతుల్లో అష్టవిధ గతులు అని చెప్పుకున్నాం. దాని తర్వాత గ్రహాలకి, రాశులకి ఉన్న సంబంధంలో స్వక్షేత్ర, ఉచ్చ, నీచ క్షేత్రాలు, భావచక్రంతో ఉన్న సంబంధంలో భావకారకులు, భావాధిపతులుగా బాధ్యత, యోగకారకులుగా బాధ్యత, తర్వాత దుస్థానాధిపతులుగా బాధ్యత, మారకాధిపతులుగా బాధ్యత, తర్వాత బాధకాధిపతిగా బాధ్యత, ఇన్ని బాధ్యతలు ఉంటాయి.
ఆ బాధ్యతలు ఒకటి. దాని తర్వాత ఆ బాధ్యతలు నిర్వర్తించడంలో మళ్ళీ గ్రహాలు దేనికి దానికి చేయవు. అన్నీ మన కలగలిపి వాటి ప్రభావం వస్తుంది. కలగలిపిన ప్రభావం ఎందుకంటే అన్ని కాంతులు కాబట్టి. వీళ్ళంతా మనుషులు కారు. ఇండివిడ్యువల్ యూనిట్స్ కాదు. అన్నీ మనకు కలిగి సమిష్టిగా మన మీద ప్రభావం చూపిస్తాం కాబట్టి, మనం 4 లైట్లు పెట్టుకుంటే 4 లైట్ల ప్రభావం మన మీద పడుతుంది కదా! ఈ లైట్ ఇలా ఉంటుంది, ఈ లైట్ ఇలా ఉంటుంది ప్రత్యేకంగా చెప్పుకోలేం. అందువల్ల మన చుట్టూ 9 లైట్లు పడినాయి. అంటే మన ఋషులు నిర్వచించారు. ఇక వేరే దారి లేదు. మనం భూమి మీద ఉన్నప్పుడు మన మీద శక్తి మన చుట్టూ ఉన్న ప్రకృతి శక్తుల ప్రభావం పడుతుంది అంటే, మనం ఇది ఇలా ఏదో ఒకటి చెప్పుకోక తప్పదు. అలా మనకి 9 లైట్స్ మన మీద పడుతున్నాయి. ఆ 9 లైట్స్ కలగలిపి వాటి ఇంపాక్ట్ పడుతుంది మన మీద. అందువల్ల ఆ పడడం అనేది చెప్పాలంటే గ్రహ సంబంధము అన్నాం. గ్రహాలకి పరస్పర సంబంధం అనగానే ఆ గ్రహాలు ఏదో ఫ్రెండ్స్ అయిపోయి శత్రువులైపోయి కాదు. ఆ గ్రహాల కాంతుల ప్రభావం మన మీద పడుతున్నప్పుడు వాటి సంబంధం కారణంగా పడుతుంది. ఏది ఎక్కువ ఇంటెన్సిటీతో వెలుగుతుంది, ఏది ఇంటెన్సిటీ తక్కువగా ఉంది, ఆ తక్కువ ఉన్నది ఎంతవరకు నా మీద ప్రభావం చూపుతుంది, ఎక్కువ ఉన్నది ఎంతవరకు ప్రభావం చూపుతుంది. ఇలా మనం ఎన్నో రకాలుగా ఒక లైట్ ఇంజనీర్గా మనం ఆలోచించాలి. జ్యోతిష్కుడు అంటే పెద్ద లైట్స్ ఇంజనీర్, పెద్ద ఫిజిక్స్. అందుకే నేను మొదట్లో చెప్పాను, జ్యోతిషం అంటే సూపర్ ఫిజిక్స్. సో ఆ విధంగా గ్రహకారకత్వాలు చెప్పుకుంటున్నప్పుడు గ్రహ సంబంధము మనం చాలా ముఖ్యంగా తీసుకున్నాం. సో గ్రహ సంబంధం ఎలా వస్తుంది అంటే, అసలు ఆ లైట్ దగ్గరికి ఎలా వస్తున్నాయి, ఒకదానికొకటి సంబంధం ఎలా అవుతుంది అంటే మనకి స్థితి యుతి దృష్టి కారణంగా అవుతుంది. మళ్ళీ దృష్టి అంటే ఏంటి? దృష్టి అంటే కాంతులు మన మీద ప్రసరించే మార్గంలో మనం ఎక్కడ ఉంటాము, దానికి కాస్త దూరంగా ఉంటామా, దగ్గరగా ఉంటామా, ఎదురుగా ఉంటామా. సో ఎదురుగా ఉంటే ఎక్కువ పూర్ణ దృష్టి అంటాం. పక్కలకి ఆ పక్కకి ఈ పక్కకి కొంచెం ఉంటే, ఎందుకంటే అందరం చక్రంలోనే ఉన్నాం. జాతకుడు లగ్న రూపంలో చక్రంలోనే ఉంటాడు, జాతకుడు రవి లగ్న రూపంలో చక్రంలోనే ఉంటాడు, జాతకుడు చంద్రలగ్న రూపంలో చక్రంలోనే ఉంటాడు, మిగతా 9 గ్రహాలు చక్రంలోనే ఉంటాయి. వాటి సంబంధమే కదా మనం పరిశీలించడం జాతకం అంటే. సో ఆ విధంగా జాతకుడితో పాటు నవగ్రహాలు మొత్తం 10 ఐటమ్స్, ఆ 10 ఐటమ్స్తోనూ మనం ఈ లైట్స్ ఎలా పడుతున్నాయి, ఈ లగ్నానికి వాటితో ఏంటి సంబంధం, ఇలా మనం చూసుకుంటున్నప్పుడు మనకి వివిధ కారకత్వాలు మనకి అర్థమవుతాయి, అన్వయం చేసుకోవడానికి అవకాశం ఉంది. అలా చేసుకునే క్రమంలో మనం గ్రహ సంబంధం చూసాం, గ్రహ దృష్టి అంటే చూసాం. గ్రహ దృష్టి మనం చూసాం, పాద దృష్టి, అర్ధ దృష్టి, త్రిపాద దృష్టి, పూర్ణ దృష్టి. పూర్ణ దృష్టిలో మళ్ళీ ఔటర్ ప్లానెట్స్ అంటే అంత బాహ్య గ్రహాలు ఏవైతున్నాయో కుజ, గురు, శని వీటికి దూరంగా ఉన్నాయి, మనకన్నా పైన ఉన్నాయి వెనకాల. అందువల్ల వాటి దృష్టి మన మీద పడుతుంది, అన్నిటి మీద పడుతున్నప్పుడు ఇంకొక 2 విశేష దృష్టిలు వస్తాయి కాబట్టి వాళ్ళకు విశేష దృష్టి. అందుకే ఆ మూడిటికే ఉంది విశేష దృష్టి, ఇంకోళ్ళకి లేదు. అదేంటి రవికి ఎందుకు లేదంటే, రవి కాదు మనమే కాబట్టి ఆ రవికాంతి మనకు స్ట్రైట్ గానే పడుతుంది కాబట్టి పూర్ణ దృష్టి 7 మీదే ఉంటుంది. చంద్రుడిది అలాగే, బుధుడిది అలాగే, మన శుక్రుడిది అలాగే. ఆ విధంగా మనకి దృష్టులు అనేవి తెలిసిన తర్వాత ఆ దృష్టుల వాటి కారణంగా గ్రహాల మధ్య సంబంధం వచ్చినప్పుడు ఆ సంబంధంలో మన మీద ప్రభావం ఎలా ఉంటుంది అంటే వాటికి మైత్రి అని చెప్పారు. గ్రహకాంతుల పొంతన, ఆ గ్రహకాంతులు వాటి మధ్య సంబంధంతో పొంతన ఎలా ఉంటుందో ఆ పొంతననే మన గ్రహ మైత్రి అని. ఆ గ్రహ మైత్రి మళ్ళీ ఎలాంటిది అంటే, మళ్ళీ దాన్ని మనం సైంటిఫిక్గా అసలు గ్రహాలు అనేవి ఎన్ని లైట్లు అంటే మొత్తం 8 లైట్లని, 4 ఏమో పాజిటివ్ అని, 4 ఏమో నెగిటివ్ అని. ఈ రెండు మనకి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉండాల్సిందే. మనం మొత్తం శక్తుల మధ్య ఉన్నాం కాబట్టి ఆ శక్తికి సంబంధించిన 4 పాజిటివ్, 4 నెగిటివ్ అని. ఆ తర్వాత ఈ దీంట్లో 4 పాజిటివ్లో 2 పాజిటివ్లు, 4 నెగిటివ్లో 2 నెగిటివ్లు మళ్ళీ ఒక గ్రూప్ చేయడం, ఆ 2 గ్రూపులు చేయడం, 2 శుభగ్రహాలు 2 పాపగ్రహాలు ఒక గ్రూపు, 2 శుభగ్రహాలు 2 పాపగ్రహాలు మరొక గ్రూపు, అన్నీ 8 వాళ్ళ. ఆ విధంగా 8 చేసినప్పుడు దాన్ని గ్రహ మైత్రి అన్నాం. మళ్ళీ గ్రహ మైత్రిలో కూడా ఈ 2 పరస్పరం శత్రువులు అనుకుంటే అంటే కాంట్రడిక్ట్ చేస్తాయి. అంటే వాటి కాంతుల పొంతన ఉండదు. ఉండకపోతే ఏమవుతుంది, మనం ఉదాహరణగా చెప్పుకున్నాం ఏమిటి, చల్లనీళ్ళకి వేడి నీళ్ళు కలిపితే ఎలా కలిసిపోతాయి, మనకి ఎలా అనుభవం వస్తుంది. అదే ఆ నీళ్లలో చల్లనీళ్ళు వేడి నీళ్ళు కలిసి ఉన్నా కలిసి లేకపోయినా దాంట్లో మనం అత్తరు వేస్తే ఏమవుతుంది, అత్తరు దాంట్లో పట్టదు, కానీ స్నానం చేయొచ్చు. సో ఆ విధంగా గ్రహకాంతుల పొంతనకు సంబంధించింది గ్రహ మైత్రి చెప్పుకున్నాం. ఇది గ్రహాలకు, రాశి చక్రానికి మొత్తంగా సంబంధించిన సమాచారం. మరి అలా అయితే తర్వాత గ్రహాలకి ఇంకా బాధ్యతలుగా అయిపోయిన తర్వాత, బాధ్యత కూడా చెప్పుకున్నాం, బాధ్యతలు అయిపోయిన తర్వాత నిత్య జీవితంలో వాటి కారకత్వాలు, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. నిత్య జీవితంలో గ్రహాల కారకత్వం
నిత్య జీవితంలో గ్రహకారకత్వం అసలు ఎందుకు చూడాలి? ఎందుకు మనకు అవసరం? ఎందుకు అవసరం అనుకుంటే, ఈరోజు మీరందరూ పొద్దున మొదలుపెట్టి మామూలుగా పొద్దున్నే మీరు ఆరంభించి ఇప్పటిదాకా మన లైఫ్ ఎంతవరకు జరిగింది అన్న విషయం తెలుసుకుంటే, పొద్దున్న నుంచి ఇప్పటిదాకా జరిగిన సంఘటనలు మీరు గుర్తు చేసుకోండి. పొద్దున నుంచి సాయంత్రం దాకా మీరు ఒకే విధంగా ఉన్నారా? ఒకే విధమైనటువంటి ప్రభావంతో, ఒకే విధమైన బిహేవియర్‌తో ఉన్నారా? లేము. పొద్దున లేచినప్పుడు ఒక బిహేవియర్, లేచిన తర్వాత మనుషులతో మాట్లాడినప్పుడు ఒక బిహేవియర్, టిఫిన్ చేసిన తర్వాత ఒక బిహేవియర్. ఇలా మన బిహేవియరే ఒక రోజులో అనుక్షణం మారుతూ ఉంటుంది. కాస్త ఒకసారి మంచి మూడు, ఒకసారి చెడ్డ మూడు, ఏదో విన్న తర్వాత అంటే సమ్ ఇన్పుట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మనలో మార్పులు వస్తాయి. ఆ మార్పులకి గ్రహాలు కారణం. ఆ గ్రహాలు మరి ఏ విషయాల్లో ఏ గ్రహం దేనికి కారణమవుతుంది ఇది చెప్పుకోవాలి మనం. నేను ఇంతకుముందు కూడా 1-2 సార్లు చెప్పాను. 9 గ్రహాలు మనలోనే ఉన్నాయి. మనలో ఉన్న గ్రహాల ప్రభావం బయట ఉన్న 9 గ్రహాల ప్రభావంతో కలిసినప్పుడు మనకి సంఘటనల్లో మనకి అనుభవాలు వస్తున్నాయి. నాలో సూర్యుడు ఎక్కడున్నాడు? నాలో సూర్యుడు అంటే ఏమిటి? నాలో చంద్రుడు అంటే ఏమిటి? నాలో బుధుడు అంటే ఏంటి? నాలో గురువు అంటే ఏంటి? కుజుడు అంటే ఏంటి? శని అంటే ఏంటి? రాహు అంటే ఏంటి? కేతు అంటే ఏంటో మనకు తెలియాలి. మన ప్రపోర్షన్ ఏదైతే ఉందో అదేం మారదు. మనలో ఉన్న ప్రపోర్షన్ అనేది మారదు. కానీ మనం పెరుగుతూ ఉంటే, మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఉన్న స్థితి కాకుండా తర్వాత పెరుగుతూ ఉంటే మనలో ఉన్న ప్రపోర్షన్ కొంచెం కొంచెంగా మారుతుంది. అటు ఇటుగా అవుతుంటుంది. అలా అయిన తర్వాత మళ్ళీ బయట నుంచి వచ్చే కాంతులు మనకి వాటిని ఎంతవరకు మనకి సరిపోతున్నాయి చూసుకోవాల్సి వస్తుంది. సో బయట ఉన్న సూర్యశక్తి, నాలో ఉన్న సూర్యశక్తి, బయట ఉన్న చంద్రశక్తి, నాలో ఉన్న చంద్రశక్తి, ఆ విధంగా మనం చూసుకున్నప్పుడు గ్రహాలకి నిత్య జీవితంలో ఎన్నో కారకత్వాలు ఉన్నాయి. ఆ కారకత్వాలలో మనం ఆ షీట్కి వెళ్దాం. ఇప్పుడు గ్రహాలు కారకత్వాలు లాస్ట్కి ఉంటాయి. లాస్ట్ 4-5 షీట్లలో ఉంటాయి. మీరు అవి చూడండి ఒకసారి. నేను అది ముందు పెట్టుకోమని చెప్పాను మీకు. వీలున్నంత వరకు చూసుకోండి. దాంట్లో నిత్య జీవితం అని మొదలుపెట్టాను. గ్రహాలకు నిత్య జీవితంలో కారకత్వాలు. గ్రహ దృష్టిల తర్వాత గ్రహ షడ్బలాలు ఉన్నాయి. షడ్బలాల గురించి చెప్తాను తర్వాత. గ్రహకారకత్వాల మణిహారం. మణిహారాన్ని ఒకసారి మీకు చెప్తాను. ఇది సోలార్ సిస్టంలో ఒక పాయింట్ దగ్గర సెంటర్ పాయింట్లో ఈయన ఉన్నాడు. ఎవరు? రవి ఉన్నాడు. అన్ని గ్రహాలని ఒకే కక్షలో మనం ఒకే లైన్ వైపు చూసినప్పుడు ఆయన తర్వాత వచ్చేవాడు బుధుడు, ఆయన తర్వాత శుక్రుడు, ఆయన తర్వాత భూమి పక్కనే చంద్రుడు ఉంటాడు. భూమి తర్వాత కుజుడు తర్వాత గురువు తర్వాత శని. వీళ్ళందరూ ఇక్కడ ఉంటే ఇలా ఉంటే మనకి మనం ఒక హారంగా కనుక వీటిని వేస్తే అదే లైన్ చిన్నగా కర్వ్ చేసామనుకో, ఒకవైపు సూర్యుడు మరొక వైపు శని. ఎక్స్ట్రీమ్ ప్లానెట్స్ ఇవే కదా. అందువల్ల సూర్యుడు శని ఇది ఒక ఆడవాళ్ళు ధరించే నగ అనుకుని కనుక చేస్తే ఆ నగ, ఆ బంగారంలో ఒకవైపు సూర్యుడు మరొక వైపు శని. సో ఈ సూర్యుడు శనికి కరెక్ట్గా కింద సూర్యుడి దగ్గర బుధుడు, ఈ శని దగ్గర గురువు, బుధ గురులు, పైన రవి శనులు, బుధ గురులు, వాళ్ళ కింద ఈవైపు శుక్రుడు, ఈవైపు కుజుడు, కుజ శుక్రుడు, ఆ వాళ్ళ మధ్యలో భూమి, ఆ భూమి పక్కనే తిరిగేవాడు చంద్రుడు. ఈ భూమిని ఒక పథకం అనుకుంటే, అంటే నగలో మధ్యలో ఉంటుంది కదండి బిళ్ళ, ఆ బిళ్ళ భూమి అనుకుంటే దీనికి ఒకవైపు కుజుడు మరొక వైపు శుక్రుడు, ఆ పైన ఒకవైపు గురువు, ఈ పైన ఒకవైపు బుధుడు, ఆ పైన ఒకవైపు శని, ఈ పైన ఒకవైపు రవి. కారకత్వాలు గుర్తుపెట్టుకోవాలంటే ఈ హారం గుర్తుపెట్టుకోవాలి. ఆత్మకారకుడు సూర్యుడు, కర్మకారకుడు శని. ఈ రెండు మనం జీవిస్తున్నామంటే మనిషి ఉండాలి, ఆత్మ ఉండాలి, అక్కడ కర్మ చేయాలి. కర్మ అంటే జీవించడం. సో ఆ విధంగా ఆత్మకారకుడు కర్మకారకుడు మొదలైతే వాళ్ళ కింద బుద్ధికారకుడు జ్ఞానకారకుడు. మనం జీవించాలంటే మనకు బుద్ధి ఉండాలి, వివేకం ఉండాలి, విజ్ఞానం ఉండాలి.
మనకు ఉండేటువంటి బుద్ధి, జ్ఞానము, వివేకము ఇవన్నీ ఎవరిస్తారు మనకి? బుధుడిస్తాడు, గురువు ఇస్తాడు. గురువు ఇచ్చేదేమో పూర్తి విజ్ఞానం, విద్య. మన ఈయన బుధుడు ఇచ్చేదేమో గణితము, ఇంటెలిజెన్స్, తెలివి, విశ్లేషణ సామర్థ్యము, విషయ విశ్లేషణ సామర్థ్యము ఇవి ఇస్తాడు. ఆయన విషయం తెలకపోవచ్చు, విషయం ఇచ్చేది గురువు అయితే విశ్లేషణ చేసేది ఈయన. ఆ విధంగా విషయ విశ్లేషణ కోసం వీళ్ళిద్దరూ మనకి కనిపించని కారకత్వాలు ఉంటాయి. మనలో భౌతికంగా కనపడని కారకత్వం, అందువల్ల అదృశ్య అంటే మామైపోవడం కాదు, అదృశ్య అంటే కనపడని కారకత్వాలు, మనలో ఉండే కారకత్వాలు, మనలో ఉండే స్వభావాలు, మనలో ఉండే వీటన్నిటికీ కారణం బుధ గురువులు అవుతారు. ఆ తర్వాత మీరు ఇప్పుడు ఎక్కడ గూగుల్లో అయినా చూడండి, యూనివర్సల్గా మేల్ మెంబర్ ఎవరు అంటే, యూనివర్సల్గా మేల్ అనగానే కుజుడి గుర్తు పెడతారు, యూనివర్సల్ ఫిమేల్ అనగానే శుక్రుడి గుర్తు పెడతారు. ఈ కుజ శుక్రులే మనలో ఉన్న స్త్రీ పురుషులు, ఈ రెండింటి కారణంగానే భూమి ఉంది. భూమి అంటే మనం, కుజ శుక్రులు ఎవరు అంటే తల్లిదండ్రులు, అంటే మనకి తల్లిదండ్రులు, అంటే మన శరీరానికి తల్లిదండ్రులు. అట్లా కుజశక్తి, ఇటు శుక్రశక్తి. మీరు గమనించండి, కుజుడి కారకత్వాలు, శుక్రుడి కారకత్వాలు మనకి భౌతికంగా కనపడతాయి. శక్తి కనబడుతుంది, ఆ మనిషి లేచి ఎలా నడుస్తాడు, ఎలా వెళ్తాడు, శక్తి కనబడుతుంది. ఆ నడిచే శక్తి శని పోవడం అప్పుడు గమనిస్తాం. ఈ శక్తి పార్ట్ అంతా ఒకవైపు ఉంది. ఆ విధంగా మనకి కుజ శుక్రుల మధ్యలో భూమి ఉంది. ఈ భూమి దగ్గరే చంద్రుడు తిరుగుతుంటాడు. అంటే ఇది భూమికి ఉన్న మనస్సు, దీని దగ్గరే ఉంటుంది, ఎక్కడ పోదు, దూరం పోదు. అందువల్ల మనస్సు చంద్రుడయ్యాడు. సో ఈ మణిహారం గుర్తుపెట్టుకుంటే 7 గ్రహాల కారకత్వాలు మీకు వచ్చేస్తాయి. దీంట్లో రాహుకేతులు ఎక్కడున్నారు? మరి రాహుకేతులు ఎక్కడున్నారంటే, మనం వచ్చిన తర్వాత జీవిస్తున్నప్పుడు ఇక్కడ కుజుడు, ఇక్కడ శుక్రుడు మనల్ని డిసైడ్ చేసిన తర్వాత, మనసు డిసైడ్ చేసిన తర్వాత వీటన్నిటికీ చుట్టి వస్తున్నారు వాళ్ళు. బాగా ఆలోచించండి. భూమి వీళ్ళు ఏ కక్షలో ఉన్నారంటే చంద్రకక్షలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తెలుస్తారు మనకంటే గ్రహణం పట్టినప్పుడు తెలుస్తారు. గ్రహణం పట్టినప్పుడు తెలుస్తారు అంటే గ్రహణం పట్టినప్పుడు భూమి, సూర్యుడు, చంద్రుడు సమతలం మీదకి వస్తారు. అందువల్ల భూమి కక్ష ఏదైతే ఉందంటే రవి చుట్టూ తిరిగే రవి మార్గ, భూమి చుట్టూ చంద్రుడు తిరిగే చంద్రకక్ష, చంద్రమార్గ, ఈ రెండు ఎక్కడైతే అది సేమ్ ప్లేన్ లో సమతలానికి వస్తాయో అది రాహుకేతువుల బిందువు. అందువల్ల రాహుకేతువులు ఎక్కడున్నారు, సోలార్ సిస్టంలో ఎక్కడున్నారు అంటే ఒక జ్యోతిష విద్యార్థిగా చంద్రకక్షలో ఉన్నారు అని మనం చెప్పుకోవచ్చు. చంద్రకక్షలోనే ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ ప్రభావం మాత్రం గురు కుజుల శుక్ర కుజుల నుంచి అవతలుకుంటుంది. శుక్ర కుజులు కలిసిన తర్వాతే ఉంటుంది. ఇప్పుడు మీరు శుక్ర కుజుల తర్వాత వీళ్ళు ఉన్నారనుకుంటే అంటే ప్రభావం కొరకు మాత్రమే, కన్ఫ్యూజ్ కావాలి. వాళ్ళు ఉండేది మాత్రం చంద్రకక్షలో. శుక్ర కుజులకి కూడా అవతల ఉన్నారనుకుంటే, అంటే ఇటువైపు శుక్రునికి బుధునికి మధ్యలో ఉన్నారనుకుంటే, అటువైపు కుజుడికి గురువుకు మధ్యలో ఉన్నారనుకుంటే, ఇప్పుడు మీరు లైన్ అంతా చూడండి. మొట్టమొదలు సూర్యుడు, దాని తర్వాత బుధుడు, దాని తర్వాత కేతు అనుకుందాం, దాని తర్వాత శుక్రుడు, దాని తర్వాత భూమి అంటే రవి, మళ్ళీ పక్కనే చంద్రుడు, దాని తర్వాత కుజుడు, దాని తర్వాత రాహువు తర్వాత గురువు తర్వాత శని. వింశోత్తరి దశ ఆర్డర్ ఇదేనండి. ఈయన శశి, కుజరాహు, జీవ, మందజ్ఞ, కేతు. రాహుకేతువుల ప్రభావం మాత్రమే మనకు అర్థమవుతుంది. అందువల్ల వింశోత్తరి దశకు ఏంటి లాజిక్ అంటే, బుధుడికి శుక్రుడికి మధ్యన ఒకటి రాహుకేతువు, గురువుకు కుజుడికి మధ్యన రాహు. వాళ్ళు అట్లా ఉన్నారు అనుకుంటే మనకి వింశోత్తరి ఆర్డర్ అంతా లాజిక్స్, రీజనింగ్ అర్థమైపోతుంది. అందువల్ల ఇనశశి కుజరాహు జీవ మందజ్ఞ కేతు భృగు ఇది నవాణం కృతికాది క్రమేణ. సో ఆ విధంగా నవగ్రహాలు కూడా సౌరమండలంలో ఎక్కడున్నాయని ఒక పిక్చర్ మనం అనుకుంటే, అది ఒక ఆభరణంగా అనుకుంటే, అది మణిహారం అనుకుంటే,
ఆ మణిహారాన్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకి కారకత్వాలన్నీ ఎప్పుడు గుర్తొస్తాయి. మరి రాహుకేతువుల కారకత్వాలు అంటే అన్నీ కలిపి మనం ఎలా ఏం చేస్తున్నాం, ఏం చేయబోతున్నాం, ఏం అనుకుంటున్నాం. మనం అనుకోవడం ఎప్పుడైనా చేయబోయేది రెండే విధంగా ఉంటాయి. ఒకటి చేసేయడం, 2 చేయలేకపోవడం. ఆశపడడం, నిరాశపడడం. ఈ రెండే రాహుకేతువుల కారకత్వం. ఆశకి రాహు, నిరాశకి కేతు, భ్రమకి రాహు, భ్రమ లేకపోవడానికి కారణం కేతు. సో ఈ విధంగా రాహుకేతువుల కారకత్వాలు మనకు వస్తాయి. అలాగని నిత్య జీవితంలో తొమ్మండుగురికి కూడా కొన్నిసార్లు వాటికి కారకత్వాలు ఆపాదించబడ్డాయి. దాంట్లో ఇప్పుడు నిత్య జీవితంలో ఏమేమి ఉన్నాయని మనం చూద్దాం. నిత్య జీవిత అంశాలలో మొట్టమొదలు మనలో ఉండే స్త్రీత్వానికి, మనలో ఉండే పురుషత్వానికి ఏ గ్రహాలు ఏమిటి కారణం? రవి పురుషత్వానికి. పురుష అంటే రవి పురుష గ్రహం అని కాదండి. దయచేసి కారకత్వాలు ఏవి కూడా అవి గ్రహాల ప్రాపర్టీస్ అనుకోకూడదండి. ఆ ప్రాపర్టీస్ మనలో ఆ గ్రహాలు కరిగించే ప్రభావాలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రవి పురుష గ్రహం అనగానే ఆ రవి పురుషుడై మన ముందు వచ్చేమి చేయడు. మనలో ఉన్న పురుషత్వానికి ప్రతీక. మనలో అంటే జాతకులు ఎవరైనా సరే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే. ఈ స్త్రీ పురుషులు భౌతికంగా ప్రాకృతికంగా ఉండేదే దానికి దీనికి సంబంధం లేదు. జెండర్కి ఇది జెండర్ ఏంటి అంటే ఒక పురుషుడిలో స్త్రీ ఎంత మృదువుగా ఎంత స్వభావంతో స్త్రీ స్వభావంతో ఉంటుందో పురుషుడు కూడా ఉండొచ్చు. అలాగే స్త్రీలో పురుష స్వభావంతో ఉండేవాళ్ళు ఉండొచ్చు. అందువల్ల మనలో స్త్రీ పురుషులు అనేది ఈ విధంగా చూసుకోవాలి. ప్రతి జాతకుడిలో పురుష స్వభావాన్ని ఉద్దీపింపచేసేది రవి పురుష గ్రహం. దాని తర్వాత చంద్రుడు స్త్రీ గ్రహం. చంద్రుడు స్త్రీత్వాన్ని తీసుకొస్తాడు. మృదుత్వము, ఇమోషన్స్ అంటే స్త్రీలని అర్థం కాదండి. పురుషుడికి ఇమోషన్స్ ఉంటాయి, స్త్రీకి ఇమోషన్స్ ఉంటాయి. అది స్త్రీత్వానికి సంబంధించి. ఎందుకంటే మాతృ హృదయం స్త్రీకి ఉంటుంది. అందువల్ల స్త్రీత్వాన్ని అక్కడ ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ కుజుడు మళ్ళీ పురుష, ఎందుకంటే శక్తి కాబట్టి, ఎనర్జీ కాబట్టి. దాని తర్వాత బుధుడు నపుంసక. ఇక్కడ నపుంసక అనగానే మనకు తెలిసిన నపుంసక అప్లై చేయకూడదు. నపుంసక అంటే ఈ రెండింటి సామర్థ్యం ఉన్నవాడు. బాగా గమనించండి. నపుంసకత్వము అంటే మనకు తెలిసిన సామాజిక పదం అర్థం ఏంటి అంటే అది రీప్రొడక్టివ్ అది ఏంటి ఆ కెపాసిటీ లేని వాళ్ళు అని అంటుంటారు. అది దీనికి అప్లై చేయకూడదు. అటు స్త్రీ కాదు, ఇటు పురుషుడు కాదు, ఇంకో థర్డ్ ఎనర్జీ. ఆ మూడవ ఎనర్జీ ఏమిటి అంటే అది బుధుడు. అదేవిధంగా పని చేయడం శని. వీళ్ళిద్దరూ నపుంసక గ్రహాలు. నపుంసక గ్రహాలు అంటే ఆ గ్రహాలకి ఏదో ఉంది, అది ఏం కాదు, ఇది అట్లాని కాదండి. నపుంసకత్వము అనేది నపుంసకత్వం అంటే అటు పురుషత్వము ఇటు స్త్రీత్వము కలగలిపి ఉంటాయి. ఆ కలగలిపి దుస్వభావాన్ని చూసాం కదా రాసుల్లో. చర స్థిర దిస్వభావం. ఆ దిస్వభావం అంటే కొంత భాగం స్థిర భావం, కొంత భాగం స్వభావం, కొంత భాగం చర స్వభావం. అలాగే మధ్యలో ఎటు కాకుండా అన్నట్టు కాదు, అది కామన్ కాదు. దాన్ని కామన్ అంటారు ఇంగ్లీష్లో. కామన్ ఏమంటాం, దాని స్వభావం కామన్ అంటాం, కానీ కామన్ కాదు. ఆ మొబైల్ ఫిక్స్డ్, తర్వాత కామన్ అంటారు, డ్యూయల్ అంటారు కూడా. సో ఆ విధంగా దుస్వభావం ఎలాగైతే ఉందో అది శక్తి పుంజమే. అందువల్ల అట్లా మనకి నపుంసకత్వము అనేది కూడా మనలో ఉన్న ఒక శక్తి. ప్రతి మనిషిలో ఈ మూడు ఉంటాయి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహకారకత్వాలు కానీ రాశికారకత్వాలు కానీ ప్రతి మనిషిలో ఉండేవే, లేనివి కాదు. ఎలా ఉంటాయి అనేది మీరు ఆలోచించాలి. ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి. సో అందువల్ల నపుంసకులు ఎవరు అంటే బుధుడు, తర్వాత శని. బుధుడు శని. ఆ విధంగా మనకి మళ్ళీ గురువు మళ్ళీ పురుషుడే, శుక్రుడు స్త్రీ, తర్వాత రాహువు స్త్రీ, తర్వాత కేతువు ఉభయ అని పెట్టారు. ఉభయ అంటే కేతువు ఒక చివర, రాహువు యొక్క ఎనర్జీకి చివరి ఎనర్జీ కాబట్టి అది అన్నిటికీ ఉంది, అన్నీ ఉంటాయని. సో కేతువులో పురుషుడు ఉండొచ్చు, స్త్రీ ఉండొచ్చు, నపుంసకత్వం ఉండొచ్చు. ఆ విధంగా మనకి ఈ స్త్రీ పురుషత్వానికి సంబంధించిన కారకత్వాలు ఇవి. ఇప్పుడు దీంట్లో నేను మొదలు చెప్పినట్టుగా
ఆ గ్రహం యొక్క కారకత్వం కారణంగా జాతకుడిలో ఆ దానికి సంబంధించినది యాక్టివ్ అయింది. ఆ గ్రహం యాక్టివ్ ఉన్నప్పుడు ఆ యాక్టివ్ అవుతుంది. సో అది స్త్రీ పురుష సంబంధంగా. తర్వాత శక్తిత్వం మనకు ఉండేటువంటి లోపల మనలో ఉండే కనపడిన ఎనర్జీస్ ఏంటివి? రవి అహంభావం. అహంభావం అనగానే పొగరు కాదు, మళ్ళీ పొగరుకి వేరే ఉంది. అహంభావం అంటే నేను అన్న నా ఉనికి నేను గుర్తించే శక్తి నాకు, అది రవి. రవి శక్తి మనలో తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మ న్యూనతా భావం వస్తుంది. రవి శక్తి మనలో తగ్గితే ఆత్మ న్యూనత, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. దాని తర్వాత మనస్సు, ఇది మానసికమే. చంద్రుడు మనస్సు. తర్వాత కుజుడు శక్తి, మనలో ఉన్న శక్తి సామర్థ్యాలు. బుధుడు తెలివి, ఇంటెలిజెన్స్. తర్వాత గురువు వివేకము, జ్ఞానము. తర్వాత శుక్రుడు మన ద్వారా మనం అనుకునేది మనం కలిగించగలిగేది సుఖము, సౌకర్యము, సంతోషము. ఇది శుక్రుడి ద్వారా వస్తుంది. ఇప్పుడు అందుకనే శుక్రుడు కనుక బాగలేనట్టయితే మనం ఎన్ని ఉన్నా కానీ ఇంకా లేదు, సరిగ్గా సౌకర్యంగా లేదు అనుకుంటాం. శుక్రుడు సుఖకారకుడు, సౌఖ్యాన్ని, సుఖమనంగానే అదేదో హ్యాపీనెస్ అని కాదండి, కంఫర్ట్, బేసిక్గా కంఫర్ట్. సో కంఫర్ట్ ఇచ్చేవాడు, అందుకే 4వ దానికి ఆయన కారకుడయ్యాడు. దాని తర్వాత శని శరీర శ్రమ, కష్టము అంటే కష్టపడే తత్వం, దీనికి శని. దాని తర్వాత రాహు ఆందోళన, ఏమవుతుంది, భ్రమ, ఇల్యూషన్, ఆందోళన. అందువల్ల ఆయన రాహు అవుతాడు. చికాకు పడడం, అన్ని మనలో ఉంటాయి కదండి, అందుకే అన్ని 9 ఉంటాయి కదండి మనలో. ఆ విధంగా చికాకు పడడం కేతు. సో మనకు ఒక క్షణంలో ఎప్పుడో ఒకసారి బాగా చికాకుగా ఉంటాం అంటే దాని అర్థం ఏంటి? కేతు ఎనర్జీ మనలో యాక్టివేట్ అవుతుంది, యాక్టివ్గా ఉంటుంది కొంచెం. మరి ఏం చేయాలి? కాసేపు ఆ చికాకు పడుతున్న కూర్చోవాలి, కేతుని స్మరించుకోవాలి 4 సార్లు, ఆటోమేటిక్గా చికాకు తగ్గిపోతుంది. కేతుని కంట్రోల్ చేస్తుంది, మిగతా గ్రహాల శక్తుల్ని ఉద్దీపన చేస్తుంది. సో ఆ విధంగా మనలో ఉన్న శక్తిత్వానికి ఈ గ్రహాలు ఈ విధంగా కాదు. మీకు ఆల్రెడీ నోట్స్ ఇచ్చాను కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళిపోతుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. దాని తర్వాత శక్తిత్వము, వ్యక్తిత్వం. ఈ వ్యక్తిత్వము శక్తిత్వం కంటే శక్తిత్వంలోంచే వ్యక్తిత్వం వస్తుంది. ఆ వ్యక్తిత్వంలో రవి మళ్ళీ ఆత్మబలము, ఇంతకుముందు చెప్పాను కదా, ఆయన తక్కువ ఉంటే ఆత్మవిశ్వాసం ఉండదు. దాని తర్వాత గ్రహణ శక్తి, చంద్రుడు గ్రహణ శక్తి, గ్రాస్పింగ్ పవర్. అండి గ్రాస్పింగ్ పవర్ బుధుడు కాదండి, చంద్రుడు. గ్రాస్ప్ అయిన తర్వాత దాన్ని ఎలా వాడుకుంటామని చెప్పేది చంద్రుడు, బుధుడు. సో గ్రహణ శక్తి. దాని తర్వాత కుజుడు ధైర్యము, కార్యదీక్ష. దాని తర్వాత బుధుడు సమన్వయ శక్తి, అంటే రీకన్సైల్, అన్నిటినీ కలగలపడం, క్రోడీకరించడం, దాన్ని మేనేజ్ చేయడం, దీన్ని మేనేజ్ చేయడం. ఇది ఇంటెలిజెన్స్కి సంబంధించి. అందువల్ల సమన్వయ శక్తి. గురువు జ్ఞానశక్తి. తర్వాత సుఖం, జ్ఞానం ఉంటే సుఖం. మీరు అనొచ్చు జ్ఞానం అంటే సుఖం ఎలా? ఎప్పుడైనా సరే జ్ఞానం ఉంది అంటే మనకి కంఫర్ట్ ఉంటుంది, ఇంకా ఇదేమిటి అన్న ఆందోళన ఉండదు. ఈ విషయం గురించిన స్పష్టత ఉంటుంది. అందుకే నేను అంటుంటాను, స్పష్టత చాలా ముఖ్యం. మనకి స్పష్టత, ఏ విషయంలోనైనా స్పష్టత చాలా ముఖ్యం. క్లారిటీ అంటాం. ఆ క్లారిటీ ఎవరిస్తారు మనకంటే? గురువు ఇస్తారు. గురువు ఉంటేనే మనకి క్లారిటీ ఉంటుంది. దాని తర్వాత మనకి భూతదయ, శుక్రుడి కారకత్వాలు ఏమున్నాయో చూస్తుండండి. మనకు మామూలుగా తెలిసిన అనుకుంటే ఎలా ఉంటాయి? ఇది యాక్చువల్గా మనకి బాలశిక్షలో మనం నేర్చుకునే విషయాలు. శుక్రుడికి దయ, భూతదయ. మనకు ఒకళ్ళని చూస్తే జాలి వేస్తుంది. మీరు అంటారు జాలి వేస్తే చంద్రుడు కాదు, శుక్రుడు రావాలి. ఆ ఉన్న పరిస్థితిని చూడాలి, అది ఇలా ఉంది కదా అనుకోవాలి, దానికి మళ్ళీ రియాక్షన్ రావాలి. అంటే భూతదయ. చంద్రుడు లేడనట్లేదు నేను, కానీ మెయిన్ కారణం, మెయిన్ కారకత్వం ఎవరిది అంటే శుక్రుడి కారకత్వం. దాని తర్వాత సంయమనము, హింసను విరమించుట. శనీశ్వరుడు బ్యాలెన్స్కి ఇప్పుడు అదేంటి శని ఇట్లాగేంటి? శనిలో చాలా ఉన్నాయి, మనకి తెలిసింది చాలా తక్కువ. ఆ ఒక్క శనినే
ఆయన యాక్చువల్‌గా శనైశ్చరుడు అంటారు. అదే మనం శనీశ్వరుడు అని మనం అంటాం. శనైశ్చరుడు అంటే నెమ్మదిగా వెళ్ళేవాడు. చరత్వం నెమ్మదిగా. ఆ శనైశ్చరుడు సంయమనం పాటిస్తాడు. చూడండి, మనం ఎవరైనా స్పీడ్‌గా పోతుంటే ఏమంటాం? అరే! కూల్, 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 బీ కూల్, బీ కూల్ అంటాం. ఆ కూలే ఆయన. అందుకే ఆయన సైలెంట్ వాడు. కూల్ ఎందుకు అవుతాం మనం? బ్యాలెన్స్ కోసం. మంచి మంచి సమన్వయం చేయడానికి, మంచి సంయమనం పాటించడానికి, కాబట్టి దానికి మనకు శని వచ్చాడు. దాని తర్వాత రాహువు భ్రమ చెప్పాను మీకు. అబ్బో! ఈ క్లాస్ ఎలా ఉండబోతోంది అని అనిపిస్తే భ్రమ ఉన్నట్టు. రాహు యాక్టివ్ అయ్యి ఉన్నట్టు. భ్రమ అనగానే కేవలం భ్రమ కాదు. భ్రమ కలిగించే అన్ని పరిస్థితులకి కారణం రాహు అవుతాడు. ఇప్పుడు మీరు ఒక క్లాస్ వింటారు. అది ఇవాళ అద్భుతంగా ఉందంటారు. లేదా ఇవాళ అస్సలు బాలేదు అంటారు. అది ఎందుకు అంటే మనలో రిసీవ్ చేసుకున్న రాహు శక్తి అలా చెప్తుంది. మనలో ఆ టైంకి ఉన్న రాహు శక్తి. బాగుందండి. చాలా బాగుందండి. లేదా అస్సలేం బాలేదండి. ఇవన్నీ రెండిటికి కారణం రాహు అవుతాడు. అసలేం బాగోలేదు అనగానే కేతువు కాడండి. భ్రమ, దిగ్భ్రమకి ఆ భ్రమ లేనితనానికి కూడా ఆయనే మళ్ళా. రాహువే కారణం. రాహు తక్కువ ఉంటే భ్రమ తక్కువ. రాహు ఎక్కువ ఉంటే భ్రమ ఎక్కువ. అట్లా. దాని తర్వాత వైరాగ్యానికి అంటే డిటాచ్‌మెంట్‌కి ఈయన కేతు. భ్రమ ఎప్పుడు పడతాం? అటాచ్‌మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు పడతాం. ఆ అటాచ్‌మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు భ్రమ కలగొచ్చు. ఆ భ్రమ దుర్భ్రమ కావచ్చు, నిర్భ్రమ కావచ్చు, తక్కువగా ఎక్కువలు కావచ్చు. కానీ అటాచ్‌మెంట్ ఉంటేనే కదా! అందువల్ల అటాచ్‌మెంట్ అంతా రాహు, డిటాచ్‌మెంట్ అంతా కేతు. ఇవన్నీ మనలో ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సహజ గుణం. వీటి నుంచి వచ్చేదే అది. వీటి నుంచి వచ్చేదే సహజ గుణం. పొగరు మనం అనుకున్నాం. చాంచల్యము, చాంచల్యము అనగానే అదేదో పిచ్చోడైపోతున్న అట్లా కాదండి. చంచలత్వం. అంటే ఇప్పుడు ఒకసారి అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ ఇంకోటి అనిపిస్తుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంకోటి అనిపిస్తుంది. ఇలా చంచలత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకి చంద్రుడు దానికి కారకుడవుతాడు. ఎందుకు? మీరు గమనించండి, అన్ని గ్రహాలలో కూడా అత్యంత వేగంగా వెళ్ళేవాడు చంద్రుడు. మార్పు త్వరగా వస్తుంది చంద్ర ప్రభావం. అందువల్ల ఆ చాంచల్యము ఆయన గమన వేగం. ఇట్లా గ్రహాల యొక్క గమన వేగం మీద, వాటి సైజు మీద అన్ని కారకత్వాలు ఆధారపడి ఉన్నాయి. తర్వాత కుజుడు క్రౌర్యం. క్రౌర్యం అనగానే ఏంటి? ఇదేదో క్రిమినల్ కాదు. మనం చాలా చాలా సంయమనంగా అర్థాలని పెట్టుకోవాలి, వాడుకోవాలి, అర్థం చేసుకోవాలి. మన మైండ్ ఆల్రెడీ పాడైపోయినాయి. క్రౌర్యము అనే మాట సమాజంలో మనం వింటే ఇప్పుడు ఏమనుకుంటాం? ఆడు ఎందుకు ఇబ్బంది కలిగించేవాడు, క్రూరత్వము అనుకుంటాం. కానీ క్రూర అంటే క్రిమినల్ కాదు. క్రూర అంటే అన్‌బేరబుల్, భరించలేనితనం. అంటే ఆ శక్తిని మనం భరించలేం. ఆహ్, 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 కుజుడిలోని శక్తిని మనం భరించలేం. రవి అంతేనండి. అందుకే రవిని క్రూరగ్రహం అన్నారు. క్రౌర్యము ఉన్నా కుజుడిని క్రూరగ్రహం అనలేదు. కుజుడి క్రౌర్యం ఉంటుంది. అందువల్ల కుజుడి యొక్క స్థితిని బట్టి మనలో ఉండేటువంటి దాన్ని అంటే ఏమంటాము? దాని యొక్క క్వాలిటీ, మనలో ఉన్నటువంటి బేరబుల్ క్వాలిటీ అనేది మారిపోతుంది. బాగా కుజుడి కారణంగా మనం ఒక మనిషితో ఉన్న రిలేషన్స్ డిసైడ్ అయిపోతాయి. మనం అతనితో సాఫ్ట్‌గా ఉంటామా? హార్డ్‌గా ఉంటామా? అతనిలో ఉన్న కుజుడు, మనలో ఉన్న కుజుడు. అవి మన రిలేషన్స్‌ని ఫిక్స్ చేసేస్తాయి. రిలేషన్‌కి మళ్ళీ శుక్రుడు రావాల్సిందే. కానీ ఆ రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు దానికి వెనక భాగంలో ఉండేటువంటి తత్వాలు ఏవైతే వస్తాయో అది క్రూరత్వము, మృదుత్వం. ఇది మృదుత్వానికి ఆపోజిట్ క్రూరత్వం అనేది. సో ఆ విధంగా క్రౌర్యం. తర్వాత మోసము. మోసం అంటే ఏంటి మరి? అంటే ఒక ఒక విషయంగా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, అది భ్రమ కాదు. భ్రమ వేరు. మోసం చేయడం. ఈ మోసము, వంచన. ఈ మోసము, వంచన ఎప్పుడూ నెగెటివ్ అనుకోకూడదండి. అది అప్పుడప్పుడు పాజిటివ్ కూడా అవ్వచ్చు. ఎలా అవుతుంది అంటే మనం సిట్యుయేషన్ బట్టి అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా ఇప్పుడు ఎక్కువగా మోసము అనేది ఇక్కడ ఈ పదాన్ని ఇంకా దేనికి వాడొచ్చు అంటే, మీరు మన దైనందిన జీవితంలో మానవ వ్యవహారాలలో కాంప్రమైజ్ అంటాం. కాంప్రమైజ్ మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తాం. కాంప్రమైజ్ చేసేవాడు బుద్ధుడండి మనకి. అందుకే
బుధుడికి మిథున రాశి కారకత్వం, ఆధిపత్యం. మిథున రాశి ఏంటి? వాయుతత్వము, కాంప్రమైజ్. మనం రాశి కారకత్వాలు చెప్పుకున్నాం. సహకారము, తర్వాత పరస్పర సహకారం కదా కారకత్వం. మిథున రాశి, ఆ మిథున రాశి అధిపతే కదా ఈయన. సో ఆ విధంగా మనకి మోసం అనగానే మనకు తెలిసిన ఒక మోసాన్ని పట్టుకోకండి. మోసము నెగిటివ్ పాయింట్, నెగిటివ్లో చూసుకోండి, పాజిటివ్లో కూడా చూసుకోండి. అలా మోసము. దాని తర్వాత దర్పము. దర్పం ఎవరు? గురువు. మరి దర్పానికి పొగరుకు ఏంటి తేడా? ఆలోచించాలి. దర్పము అంటే టీవీ, ఆహా బాగుంది అని అనిపించడం. మళ్ళీ ఆహా అన్నప్పుడు రాహు ఏం రాడు, ఈ రాహు వేరు, అక్కడ రాహు వేరు. సో దర్పము. తర్వాత శుక్రుడు ఇంద్రియ లోలత. ఇంద్రియ లోలత అంటే ఏంటి? ఏదైనా అడిక్ట్ అవ్వడానికి ఈజీగా వల్లరబుల్ అవుతాడు. చంద్రుడు ఉండాలి, శుక్రుడు ఉండాలి, అప్పుడు డ్రగ్స్కి మనం బానిసలైపోతాం. అలవాట్లకి బానిసలు. ఆ అలవాటు మంచిది కావచ్చు, చెడుది కావచ్చు. కొందరికి చెడు అలవాట్లు ఉంటాయి, బానిసలు అవుతారు. మంచి అలవాట్లకు కూడా బానిసలు అయ్యేవాళ్ళు. కనపడ్డోడికల్లా ఏదో ఒకటి చేసుకోవడం, పోవడం అనేది, ఉన్నా లేకపోయినా ఇవ్వడం అనేది, అది కూడా దురలవాటే. దాన ధర్మాలు చేయమన్నారు కానీ ఇష్టం వచ్చినట్టు దాన ధర్మాలు చేయమనిలే. వాడు ఎవరికి ఇస్తున్నావు, ఏం నీకు ఉన్నది కాబట్టి ఇవ్వడం దాన ధర్మం కాదు. ఆ విధంగా మనకి ఇంద్రియ లోలత అనేది దానికి ఇచ్చారు. శని సోమరితనం, లేజినెస్. అసలు లేజినెస్ అంటే ఏంటండి? ఆలోచించండి. ఇప్పుడు అంటారు కదా, వెలుగు అంటే ఏంటి అంటే చీకటి లేకపోవడం. అంతే కదా వెలుగుకి అర్థం ఫిజిక్స్లో. చీకటి లేకపోవడమే వెలుగు. అంటే అసలు ఉన్నదంతా చీకటి అనమాట. వాళ్ళు చెప్పేదంతా ఉన్నదంతా చీకటే. ఆ చీకట్లో వెలుగుంటే వెలుగు వస్తుంది, లేకపోతే చీకటి. అదే కదా సూత్రం కూడా అదే. పెంచీకటి అంటారు. ఆకాశం అంత అవతల ఏముంది అంటే అంత చీకటే. ఆ చీకట్లోనే వెలుగులన్నీ ఉన్నాయి. సో ఆ విధంగా ఇక్కడ సోమరితనం ఎందుకు వస్తుందంటే, పని దగ్గరే కదా సోమరితనం ఉండేది. పని చేస్తుంటే మంచి పని చేస్తున్నాడు, ఆ పని చేయకుంటే సోమరితనం అంట. అందువల్ల సోమరితనం కూడా శని దగ్గరే ఉంది. తర్వాత పని బాగా చేయడం కూడా శని మళ్ళీ. ఎందుకు? మకర రాశి, పట్టుదల. వర్క్ హాలిక్ అంటాం ఆఫీసుల్లో. వర్క్ హాలిక్స్ అంటారు. అంటే ఇంకా పని ఏమంటాం దాన్ని, పుల్లాగా అంటాం కదా, బుల్ వర్కర్ అంట. ఎద్దులాగా పనిచేస్తాడు. అలా పని ఎక్కువ చేసేవాడైనా శని, పని ఏమి చేయకుండా పడుకోవడానికైనా శని. అందువల్ల మనకు శనికి సోమరితనం అనేది వచ్చింది. సోమరితనం అనేది కారకత్వం వచ్చింది. దాని తర్వాత రాహుకి దురాశ, కేతువుకి నిరాశ. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను. తర్వాత నీతి. నీతి అంటే ఏంటంటే, ఒక పని సాధించాలంటే మనం ఏదో ఒక స్ట్రాటజీ ఉండాలి. మనకి అందరికీ తెలుసు, సామ దాన భేద, ఏంటి? సామదాన భేద దండోపాయాలు. దండ. ఈ 4 ఉపాయాలలో ఏ గ్రహం కారణంగా మనలో అది ఎక్కువగా ఉంటుంది అంటే, సూర్యుడి పవర్ ఎక్కువ, సూర్యుడి యొక్క ప్రభావం ఎక్కువ ఉన్నప్పుడు మనం దండ నీతికి వెళ్తాం. అంటే శిక్షించి కానీ, భయపెట్టి కానీ, లేదా కంట్రోల్ చేసి కానీ రాజు దండన విధిస్తాడు. రాజు అనగానే మనం అదే అనుకుంటాం. ఇప్పుడు చూడండి, మనం అందరం ఎంత అన్ని తెలిసిన వాళ్ళమైనా కానీ మన ఇంటికి అనుకోకుండా పోలీసు వస్తే మనం భయపడతాం. ఎందుకు వచ్చాడు వీడని. అది దండనీతి. ఎంత మన డైలీ లైఫ్లో ఎంత దగ్గరగా అన్నీ ఉంటాయంటే మనమే ఎక్కువ అబ్జర్వ్ చేయడం మర్చిపోతున్నాం. పోలీసుడు అంటే మనం భయపడతాం, కోర్టు అంటే భయపడతాం. నిజానికి అక్కడ అన్నీ మంచి జరగాలి, కానీ సామాజిక పరిస్థితుల్లో మనం అవంటే ముందు భయపడతాం. ఎందుకు? అక్కడ దండనీతి ఉంది. అక్కడ ఉండే నీతి దండనీతి. సో ఆ విధంగా సూర్యుడు దండ, చంద్రుడు దానం చేస్తాడంటే కన్సర్న్ ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ కుజుడు దండ, తర్వాత బుధుడు భేద. ఎంత బాగున్నాయి చూడండి కారకత్వాలు. గ్రహ కారకత్వాలు చెప్పుకుంటున్నప్పుడు మనమే కనపడతామండి, మనలో మనమే కనపడతాం. భేద. తర్వాత
సామ ఎవరు? గురువు గారు. గురువు ప్లస్ శుక్రుడు ఇద్దరు. సో వీళ్ళేంటి? మంత్రులు కదా. ఏంటి అంత స్ట్రాటజీస్ ఎట్లా చూసుకోవాలి, ఏం చేయాలి అంత బాగా కూల్గా ఆలోచించి చేస్తారు. అందువల్ల సామ, దాన, భేద, దండ 4 పేర్లు కదా. సో అందువల్ల సామ వచ్చింది. ఇక మళ్ళీ శని కూడా భేద అంటే డివైడ్ అండ్ రూల్. వీళ్ళ నీతి. పని చేస్తా లేదా చెయ్య, నేను చేయాలంటే ఇది చేయాలి, నేను చేయను అంటే చేయాలి, ఎట్లా ఏదో మొత్తానికి భేదభావం అనేది శని కారణంగా మనకు వస్తుంది. వీటి నుంచి మనం గమనించాల్సింది ఏది కూడా సంకుచితంగా నేరోగా ఆలోచించొద్దు. మొట్టమొదటి కారకత్వాలన్నీ ఓపెన్ మైండ్తో విస్తృతమైనటువంటి అర్థంతో మనం గ్రహించాలి. ఇది ఒక సెట్ ఆఫ్ నిత్య జీవిత అంశాలు చెప్పారు. మళ్ళీ నెక్స్ట్ స్లైడ్లో ఏముంది? వాహనము, చలనము, వయోరూపము, వర్ణము, పాలన. ఈ విషయాలు చాలా బాగా మనం చెప్పుకోవచ్చు. ఏంటది? వాహనము అంటే ఆ గ్రహానికి ఏ వాహనంగా ఉంది అని. ఆ వాహనం వల్ల నిజానికి మనకేమవుతుంది ఆలోచించాలి కొంచెం. ఇప్పుడు రవి సప్తాశ్వరథం, 7 గుర్రాలు పుంచిన రథము అని సాధారణ అర్థం. ఇంకా కొంచెం పైకి వెళ్తే 7 రంగులు కల వర్ణము, కాంతి కిరణములు కలవాడు అని అర్థం. ఇంకా పైకి వెళ్ళిపోతే అసలు కాంతి అనే శక్తి అనేదే 7 రకాలుగా ఉంటుంది కాబట్టి ఆయన 7 గుర్రాలకు రథం అయింది అని. ఆ విధంగా కాంతికి సంబంధించింది. అశ్వము అంటే శక్తికి సంబంధించింది, తర్వాత కాంతికి సంబంధించినవి కిరణాలు. సో ఆ విధంగా సప్త కిరణుడు ఆయన, సహస్ర కిరణుడు అనుకోండి. తర్వాత దశాశ్వరథం చంద్రుడిదండి. చంద్రుడు దశాశ్వరథం ఎందుకు వచ్చింది మరి? ఇదే పాలసీలో వెళ్తే, ఇదే ప్రిన్సిపల్తో వెళ్తే ఆయనకి 10 గుర్రాలు ఉన్నాయి, ఆయనకి 10 కాంతులు ఉన్నాయా అంటే అక్కడ సూర్యకాంతి లాంటిది కాదు. అక్కడ ఏంటి అంటే తాను 10 వైపుల నుండి ఎప్పటికప్పుడు చూసుకుంటూ చలించడం. ఆయన చలిస్తున్నాడు కదా, ఆయన రథం కదా. సో 10 అంటే 10 దిశలు అనుకోవాలి. దిశల్లో కూడా నేను అలర్ట్గా ఉంటాను, మనసు ఎప్పుడు అన్ని చూసుకుంటూ ఉంటుంది. అందువల్ల దశాశ్వ రథం ఆయనకు. దాని తర్వాత కుజుడికి మేషము అన్నాం. మేషము అంటే ఏంటి? మనం చెప్పుకోవడానికి గొర్రె. సో గొర్రె ఆయన దాని మీద కూర్చుంటాడు అంటే ఆయన మనిషి కాడు, అక్కడ ఆయనకు వాహనం, ఆయన తిరగడానికి వెహికల్ కాదు. మనకు వేరే పదజాలం లేక దాన్ని వెహికల్ అంటున్నాం ఇంగ్లీష్లో, లేదా సంస్కృతంలో వాహనం అంటున్నాం. వాహనము అంటే వహతి ఇది వాహనం కదా, దాని మీద ఉండి పోతుంటాం కదా. అంటే ఆ గ్రహానికి ఆ జంతువుకు ఉన్నటువంటి ఆ కారకత్వంతో మనం కూడా ఉంటాము అని. సో గొర్రె లాంటిదో మనకు తెలుసు. పొట్టేలు, గొర్రె, పట్టు, చూడకుండా వెళ్ళిపోవడం, లీడర్ని ఫాలో అవ్వడం, అలాంటిది మనకి కుజ మేషం ద్వారా వస్తుంది. దాని తర్వాత బుధుడు మళ్ళీ గుర్రం. బుధుడికి గుర్రం ఎందుకు మళ్ళీ? ఆయన ఎనర్జీ. ఏం ఎనర్జీ ఇది? అడాప్టబిలిటీకి ఎనర్జీ. మనకి సమన్వయం చేసుకోవడానికి, ఐక్యూ ఉండడానికి మనకు కావాల్సినటువంటి శక్తి. ఐక్యూ ఉండాలంటే కూడా ఎనర్జీ కావాలి కదా. అందువల్ల ఐక్యూకి రిప్రజెంటేటివ్గా ఇక్కడ ఈయనకి అశ్వం ఇచ్చారు. దాని తర్వాత గురువుకి గజం. గజం గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. అశ్వము గజము మనకి చాలా ఇంపార్టెంట్. అవే కదండి మన సముద్ర మంతరం నుంచి వచ్చిన జంతువులు 6 చెప్పుకుంటాంగా. ఉచ్చేశ్రవము, ఐరావతం. మిగతా గుర్రాలు ఏం చెప్పారు, పులి వచ్చిందని చెప్పలేదు. కానీ తర్వాత ఎట్సెట్రాలో పడేశారు అన్ని. కానీ ఇంపార్టెంట్గా చెప్పింది గుర్రము, ఏనుగు అని చెప్పారు. కామధేను ఎలాగో. సో ఆ విధంగా గజము ఏంటి అంటే మనకి వినాయకుడికి సంబంధించిన ఈ మధ్య బోర్డు అన్ని వాట్సాప్లో వాటిలో ఫార్వర్డ్ ఉన్నాయి కదా, వినాయకుడి గురించిన మేనేజ్మెంట్కి సంబంధించిన వర్ణన. 2 కళ్ళు చిన్నవి, చెవులు పెద్దవి, ఎంత మీకు తెలిసిందే కదా. ఆ దృష్టితో గురువు గజము. అందువల్ల గురుగ్రహానికి గురుత్వం పెద్దగా, గురువు అంటే పెద్ద, బృహస్పతి. సో అందువల్ల గజం అన్నిటికన్నా పెద్దది. ఆ గజం అనేది
శుక్రుడికి గరుడ పక్షి. శుక్రుడికి గరుడ పక్షి ఏంటి? ఈయన గజం ఏంటి మరి? గరుడ పక్షి ఎంత ఎత్తున ఉన్నా కింద ఉన్నది ఏదైనా చూడగలదు. నిశిత దృష్టి. శుక్రుడిలో ఆసక్తి ఉంది. శుక్రుడి కారణంగా మనకు ఆసక్తి వస్తుంది. దాని తర్వాత శని వాయసము. శనికి కాకి అని చెప్పుకొచ్చారు. కాకి ఎందుకు చెప్పారు శని? మీరు శని కారకత్వాన్ని కాకి అనేది ఆయనకి ఎందుకు ఉంది అనేది ఎంతైనా ఆలోచించవచ్చు. మోస్ట్ డిసిప్లిన్డ్ బర్డ్, అత్యంత క్రమశిక్షణ ఉండేటువంటి పక్షి కాకి. నిరాడంబరమైంది, సింప్లిసిటీ, డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఎలాంటి డిసిప్లిన్ అండి? తినడానికి ఏదైనా పడేస్తే ఆ కాకి ఒక్కటే వచ్చి తినిపోదండి. అవి పిట్టలు తింటాయి మేడం. వేరే పిట్టలు పెడితే మీరు ఆ పిట్ట వస్తుంది తినిపోతుంది, అది మళ్ళీ ఇంకో పిట్టని పిలవదు. కానీ కాకి వచ్చి చూసి దాని చుట్టూ తిరిగి మళ్ళీ పోయి అని మళ్ళీ కాకులు పట్టుకొస్తుంది. సో అలా మనకి వాయసము శని. దాని తర్వాత రాహు సింహము. సింహం అని ఎందుకు ఇచ్చారంటే మనకి అనిపించేట్టుగా ఉండేటువంటి జంతువు. అమ్మో, భ్రమకు సంబంధించింది కాబట్టి ఆయనకు సింహం ఇచ్చారు. తర్వాత గృధ్రము, మళ్ళీ ఇది గరుడ పక్షికి సంబంధించింది, అది కేతుకి ఇచ్చారు. సో ఈ విధంగా మనకి వాహనము కారణంగా కొన్ని కారకత్వాలు తెలుస్తుంది. దాని తర్వాత చలనము అంటే అవి ఎలా చలిస్తాయి. ఒక మనిషి రవి ప్రభావం ఎక్కువ ఉంటే పక్షిలాగా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. చంద్రుడు బహుపాద అంటే ఎన్నో పాదాల మీద నడిచిపోయినట్టుగా. కుజుడు చతుష్పాద, అన్నిటికీ మళ్ళీ లింకులు ఉంటాయి కాబట్టి అన్ని కారకత్వాలకి మళ్ళీ అదే ఏదో ఒక సిమెట్రీ ఉంటుంది. సో చతుష్పాద 4 పాదాల్లో వెళ్తుంటాడు. బుధుడు కూడా పక్షి, రవి పక్షి, బుధుడు పక్షి గుర్తుపెట్టుకోండి. గురువు ద్విపాద, నెమ్మదిగా రెండు కాళ్ళతో నడిచేవాడు. ఆయన కాదు, మనం అలా నడవడానికి కారకుడయ్యేవాడు. దాని తర్వాత శుక్రుడు అంతే. శని మళ్ళీ చతుష్పాద. ఇంకా రాహుకేతువులకి వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళకి చలనం లేదు. తర్వాత వయోరూపం. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే మనం మనుషుల్ని చూసుకుంటామండి. మనం ఎవరినైనా కలుస్తుంటాం, మనకు తెలిసిన వాళ్ళైనా తెలవకపోయినా. ఏ మనిషి అయినా వయస్సు ఎంతో దాన్ని బట్టి అలాగే కనపడరు. ఆ కనపడనిది వయోరూపాన్ని బట్టి, వయస్సును బట్టి మనిషి కనపడరు. వయస్సు ఎంతున్నా కొంత మార్పులో కనపడతారు. ఆ విధంగా వృద్ధాప్యం అంటే ఏజ్ చిన్నదైనా చూస్తే ముసల్తనంలాగా అనిపించేవాడు వచ్చాడంటే ఆ వ్యక్తిలో సూర్యుని ప్రభావం ఎక్కువ ఉంది. సూర్యుడు వృద్ధ రూపం, వృద్ధాప్యం. చంద్రుడు నడి వయస్సు, కుజుడు యవ్వనం, బుధుడు కౌమారం, మళ్ళీ గురువు వృద్ధాప్యం, శుక్రుడు నడి వయస్సు, శని రాహుకేతువులు వృద్ధాప్యాలు. ఇవేంటి? మనల్ని మనం పరీక్షించుకోండి. ఒక వ్యక్తి వయస్సుకు తగ్గట్టు కాకుండా ఇంకా ఎక్కువ ముసలిగా కనపడడం. ఈ ముసలితనం అనేది కేవలం అప్పటికప్పుడే కాకుండా మన మూడ్స్ని బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి ఆరిందాలాగా ఉంటాడు, ఒకసారి ఎంత పెద్దవాడైనా చిన్న పిల్లవాడిలాగా మాట్లాడతాడు. దానికి కారణం ఈ కారకత్వం ఆ సమయానికి. సో మనకి వయోరూపము వచ్చింది. దాని తర్వాత వర్ణం. మనం రాశి కారకత్వాలప్పుడు వర్ణం గురించి చెప్పుకున్నాం. ఆ 4 వర్ణాలు మనిషిలో ఉంటాయి. ఆ 4 వర్ణాలకే అందువల్ల కారకత్వాలు వచ్చాయి. రాశులకి మనం చెప్పుకున్నాం వివరంగా. గ్రహాలకు కూడా అదే ప్రిన్సిపల్తో. క్షత్రియ రవి అంటే అర్థం ఏంటి? అందరినీ, తనను తాను అందరినీ కూడా రక్షించేటువంటి గుణంతో ఉంటాడు. రక్షించడం అంటే ఏదో ఆపద వచ్చినప్పుడు అని కాదండి, కలుపుకుపోవడం, సోషల్గా దాంట్లో లీడ్ చేయడం అలాగే ఉంటుంది క్షత్రియుడు కాబట్టి. సో అది మనకి సూర్యుడు క్షత్రియ వర్ణం. వైశ్యవర్ణం అంటే ఏంది? పంచుకోవడం, పంచుకునే గుణం. ఇది చంద్రుడి కారణంగా మనకు వస్తుంది. దాని తర్వాత మళ్ళీ క్షత్రియ కుజుడు.
దాని తర్వాత మళ్ళీ వైశ్య మనకి బుధుడు. దాని తర్వాత బ్రాహ్మణ గురు శుక్రుడు. ఈ బ్రాహ్మణ అనగానే దయచేసి మీరు ఈ వర్ణాలని కులాలకి అటాచ్ చేయకండి. కులాలు లేటెస్ట్ కాన్సెప్ట్, వర్ణాలు ఒరిజినల్ కాన్సెప్ట్. ఆ బ్రాహ్మణ అంటే నాలెడ్జ్, బ్రహ్మ అంటే నాలెడ్జ్ అండి. బ్రాహ్మణ అంటే నాలెడ్జ్ ఉండడం. ఆ నాలెడ్జ్ అనేది గురువు శుక్రుడు అండి. అందుకే వాళ్ళు మంత్రులు అయ్యారు. నాలెడ్జ్ ఉన్నవాడే కదా మంత్రి అయ్యారు. క్షత్రియుడు ఎగ్జిక్యూటర్, మినిస్టర్ నాలెడ్జ్ ఉండి స్ట్రాటజీస్ చేసేవాడు. అందువల్ల బ్రాహ్మణ, దీన్ని వాళ్ళు జాతి అని కూడా అంటారు, వర్ణం ఇస్ బెటర్ బ్రాహ్మణ. తర్వాత శని శూద్ర. శూద్ర అంటే ఏంటి? ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ మూడు కరెక్ట్గా మనకి యూస్ఫుల్ కావాలంటే శూద్రుడై ఉండాలి. అలా శూద్ర వర్ణం ఉంది. తర్వాత ఈ రాహువుని కేతుని మన దీంట్లో మ్లేచ్ఛ అన్నారు. మ్లేచ్ఛ అంటే ఏంటి అంటే ఫారిన్ శూద్ర. బేసిక్గా మనకు తెలియదు, మ్లేచ్ఛులు అంటారు. అంటే శూద్రుడి కన్నా ఇంకా తక్కువ అని మామూలుగా అనుకోవడానికి. అసలు ఏ గ్రహాలు తక్కువ ఎక్కువలు కాదు, కానీ శూద్రుడు పూర్తి కాన్షియస్నెస్తో పనిచేస్తాడు. మ్లేచ్ఛుడు అడ్వైస్ తీసుకొని చేసేస్తుంటాడు, అంతే, ఇంకా ఆలోచించడు. మ్లేచ్ఛ విల్ నాట్ డిసైడ్ నేను చేసేది ఏమిటి అని. అందువల్ల రాహుకేతువులు ఏమి డిసైడ్ చేయరు. వాళ్ళు ఎలా పనిచేస్తారు మరి అంటే, వాళ్ళు ఎవరితో సంబంధం వస్తుందో వాళ్ళ కారణంగా పనిచేస్తారు. స్థితి, యుతి, దృష్టి కారణంగా వాళ్ళకి ఎవరితో సంబంధం వస్తే వాళ్ళ పనులు వీళ్ళు చేసి పెడతారు. అందువల్ల వాళ్ళని మ్లేచ్ఛ అన్నారు. ఇప్పుడు రాహు కుంభంలో ఉన్నాడు. ఏంటి అనేది శని ఇంపాక్ట్. అందువల్ల స్థితి కారణంగా శని. ఇవాళ మనకి అక్కడ బుధుడు ఉన్నాడు, తర్వాత శుక్రుడు ఉన్నాడు. సో యుతి కారణంగా బుధ శుక్రుల యొక్క మళ్ళీ కారకత్వాలు రాహు డెలివరీ చేస్తాడు. సో ఆ విధంగా ఏది తాను చేయవలసి వస్తే ఆ పని చేయక తప్పదు కాబట్టి ఆయన్ని మ్లేచ్ఛ అన్నారు. సో ఈ విధంగా నవగ్రహాలకి వర్ణము వచ్చేస్తుంది. తర్వాత పాలన అంటే ఏంటంటే వాళ్ళు పరిపాలిస్తారని కాదు, అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన కారకత్వం. అడ్మినిస్ట్రేషన్కు సంబంధించిన కారకత్వాలు ఏముంటాయి? శాసనం అంటే ఇంకా రూల్ బుక్ పెట్టడం, దాని ప్రకారం ఉండడం, చెప్పడం, శాసించడం అంటాం కదా. ఆ శాసనం అనే శక్తి మనకి సూర్యుడి నుంచి వస్తుంది. శాసించడం. తల్లి కానీ తండ్రి కానీ ఎప్పుడన్నా శాసిస్తుంటే ఏమవుతుంది? వారిలోని సూర్యశక్తి మనల్ని శాసింపజేస్తుంది. అప్పుడు కూడా మనలో కూడా సూర్యుడు శాసించే విధంగా ఉంటే గొడవ అవుతుంది. అది అక్కడ తేడా. శాసనం. తర్వాత చంద్రుడు ప్రజా సంక్షేమం, పబ్లిక్, అందరి ప్రజల కోసం, సంక్షేమం కోసం, వెల్ఫేర్ కోసం, అంటే ఎక్కువ మందికి సహకారం చేయడానికి, మంచి కంఫర్ట్ ఇవ్వడానికి, వచ్చేసి ప్రజా సంక్షేమానికి చంద్రుడు. సో చంద్రుడు శక్తి మనలో ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది? ఇతరులకి సహాయం చేయాలనిపిస్తుంది. ఇక్కడ వచ్చింది ఇంతకుముందు దానం, దాన గుణం, దాన నీతి. సో ఆ విధంగా మనకి ప్రజా సంక్షేమం అంటే వెల్ఫేర్ ఓరియంటేషన్ మనలో ఉంటుంది. అందరి కోసం వెల్ఫేర్. అది ప్రజలు కావచ్చు, ప్రకృతి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో సంక్షేమం. దాని తర్వాత రక్షణ. శాసనం సూర్యుడైతే రక్షణ కుజుడు. కుజుడు శాసించడు, రక్షణ కోసం శాసనం పాటిస్తాడు. ఆ శాసనం పాటించే రక్షణ కోసం, అంటే కుజుడు ఎప్పుడు మనల్ని రక్షిస్తాడు అంటే మనలో ఉన్న కుజుడు అంతటా అన్నిటిని రక్షించాలంటాం. టేక్ కేర్ అన్నమాట, టేకింగ్ కేర్ అంటాం. ఆ టేక్ కేర్ కోసం కుజుడు కావాల్సిందే. తర్వాత సమాచార వ్యవస్థ. సమాచార వ్యవస్థ అంటే సమాచారం, నెట్వర్క్, ఇదంతా కూడా మనకి బుధుడు కారణం. సో ఇప్పుడు మీకు ఎక్కడన్నా నెట్వర్క్ చాలా ఉంది, ఇప్పుడు నెట్వర్క్ రావట్లేదు అంటే బుధుడు కారణం. అక్కడ ఏదో బుధుడి డిఫెక్ట్ వచ్చిందంటేనే మనకి లైన్ దొరకదు, సమాచార వ్యవస్థ లోపం అవుతుంది. దాని తర్వాత ఇది అనుక్షణం
గ్రహాల ప్రభావం మన మీద ఉంటుందన్న సంగతి మర్చిపోకండి. సో దాని తర్వాత ఈ సమాచార వ్యవస్థ గ్రహించడానికి ఉంటుంది, తెలుసుకోవడానికి ఉంటుంది. అన్ని సమాచారం అంటే కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా బుధుడు. దాని తర్వాత అర్థ వ్యవస్థ, ఆహార భద్రత. అర్థ వ్యవస్థ అంటే డబ్బులకు సంబంధించింది, వనరులకు సంబంధించి. డబ్బులు అంటే ఒక వనరు కాబట్టి, అర్థ అంటే వనరులు, భౌతిక వనరులు, మనకి అవసరమైతే వాడుకోవడానికి ఉండేవి. అవి లేకపోతే మనకు అవసరాలు తీరవు. అలాంటి అర్థ వ్యవస్థ అంతా కూడా మనకి గురువు. తర్వాత ఆహార భద్రత అంటే ఆహారం కూడా ఆయనే. అంటే మనకి కావలసినటువంటి ఆహారం సంబంధంగా గురుశక్తి మనకు ఉండాలి. దాని తర్వాత వ్యవసాయము, సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రుడు. కల్చరల్ అందరికీ తెలిసిందే. శుక్రుడు అనగానే కల్చరల్ యాక్టివిటీ అంటాం. ఎందుకు అంటే ఈ కారకత్వం కారణంగా వస్తుంది. అలాగే అగ్రికల్చర్కు, వ్యవసాయానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలంటే మనలో శుక్రుడు బాగుండాలి. అన్ని కళలకి ఆయన ఉండాలి. ఆ వ్యవసాయం కూడా ఒక కళే. ఆ కారణంగా వ్యవసాయం, ఎందుకు వ్యవసాయం పెట్టారంటే మనకి నిజ జీవితంలో అవసరమైంది. అది ముందు వ్యవసాయం చేయాలి కాబట్టి. తర్వాత శ్రమ, సేవలు, శ్రామికులు. శని సంబంధం అనగానే మనకు తెలుస్తూనే ఉంది కదా, శని పని. సో పని కారణంగా శ్రమించడం, శ్రమ ఆయనే. సేవలు, సర్వీసెస్ చేయడం అంటే అది సేవే, అది కూడా పని. తర్వాత లేబర్, దాంతోపాటు లేబర్. ఇప్పుడు మీకు ఒక చోట ఒక 10 మంది జనం కూడి కనపడ్డారనుకో, అది ఎవరిని అనుకుంటాం మనం? ముందు వస్తుంది అక్కడ శని ఉన్నట్టు, శని ఎనర్జీ అక్కడ ఉన్నట్టు. మాస్ అంటే శని. అట్లా. తర్వాత నెక్స్ట్ స్లైడ్లో మనకి దిక్కులు, ఋతువులు, కాలము, ప్రదేశములు, గృహం. మన ఇంట్లో కూడా ఏ ఎనర్జీ ఎక్కడుంది, మనం చూసే ప్రదేశాలలో ఏ ప్రదేశంలో ఏ ఎనర్జీ. దాని తర్వాత మనం కాలాల్లో మళ్ళీ ఏది, మన కాలగణనలో యూనిట్స్ ఉన్నాయి కదా, సంవత్సరం, అయనం, ఋతువు, మాసం, పక్షం, తిథి, ఇవన్నీ ఉన్నాయి కదా. తిథి అంటే ఒక రోజు. సో ఆ విధంగా ఈ టైం యూనిట్స్ అన్నింటికి కూడా మళ్ళీ గ్రహాలను పెట్టారు. దాని తర్వాత ఋతువులు మనకు తెలిసినవే, తర్వాత దిక్కులు మనకు తెలిసినవి. సో అందువల్ల తూర్పు దిక్కుకి సూర్యుడు అని. సహజం కదండి, సూర్యుడు అనగానే మనకు తూర్పే గుర్తొస్తుంది. అందుకోసం తూర్పున సూర్యుడు. దాని తర్వాత చంద్రుడు వాయవ్యం ఇచ్చారు. ఈ దిక్కుల ఆర్డరు నవగ్రహ టెంపుల్స్లో ఉండే ఆర్డర్ కాదండి. నవగ్రహ టెంపుల్ స్ట్రక్చర్లో ఒక ఆర్డర్ ఉంటుంది. ఎక్కడ మీరు నవగ్రహాలు చూసినా ఒక ఫిక్స్డ్ ఉంటుంది. అది మనం ఎలాగ ముందు చూస్తాం. కానీ ఈ దిక్కులు ఏంటంటే ఆ దిక్కుకి ఈ ఎనర్జీతో సంబంధం ఉంది మనకు అని చెప్పడానికి. సో తూర్పు దిక్కున ఉండేటువంటి సమస్య, తూర్పు దిక్కుకు సంబంధించిన ఎనర్జీ మనలో ఏంటి అంటే సూర్యుడు, వాయవ్యానికి చంద్రుడు, దాని తర్వాత దక్షిణానికి కుజుడు, ఉత్తరానికి బుధుడు, తర్వాత గురువు ఈశాన్యానికి, దాని తర్వాత శుక్రుడు ఆగ్నేయానికి, చంద్రుడు వాయవ్యం అయ్యాడు. అందువల్ల అక్కడ ఆగ్నేయం, నేను ముందు చెప్పాను తప్పదు. వాయవ్యం ఇటువైపు, ఆగ్నేయం మన ముందు వైపు ఉంటుంది. సో ముందు వైపు శుక్రుడు. తర్వాత శని పడమర. ఎందుకు శని పడమర? సెంటర్ ఆఫ్ సోలార్ సిస్టమ్ సూర్యుడు తూర్పున కాబట్టి ఆయన లాస్ట్ ఉంటాడు కాబట్టి ఆయన పడమర. అట్లా పడమర వచ్చేస్తున్నారు. దాని తర్వాత రాహుని ప్రత్యేకంగా నైరుతి అన్నారు. నైరుతి దిక్కుకి, ఎందుకంటే 8 దిక్కులు మనకున్న 9 గ్రహాలు, అందువల్ల రాహుకేతువులో ఒకళ్ళని తీసుకోవాలి. ఆ విధంగా తీసుకుంటే నైరుతి దిక్కుకి రాహువు అని. దీనివల్ల మనం ఏం తెలుసుకోవాలి, కారకత్వం వల్ల ఏం తెలుసుకోవాలి అంటే, నైరుతి దిక్కున ఏమి ఉంచవలను, ఏమి ఉంటాయి, ఏమి ఉండొచ్చు అన్న దానికి వచ్చినప్పుడు మనం రాహుని గుర్తుపెట్టుకోవాలి. తూర్పు దిక్కున ఏదైనా పని చేస్తున్నప్పుడు అక్కడ ఏ గ్రహశక్తి ఉంటుంది అంటే సూర్యగ్రహశక్తి ఉంటుంది. నైరుతి దిక్కున అది నీరుతి అని ఒక పెద్ద దిక్పాలకుడి పేరు. ఆ దిక్పాలకుడికి రాహుకి అటాచ్ చేశారు. ఇప్పుడు దిక్పాలకులని గ్రహాలతో అనుసంధానిస్తారు.
దిక్పాలకులే కాకుండా అష్టదిక్కులే అంటే దిక్పాలకులు వచ్చేస్తారు. తర్వాత నవగ్రహాలని అన్ని మనకు తెలిసిన అన్ని విషయాలతో లింక్ చేస్తారు. ముందు ముందు వస్తాయి మనకి. దాని తర్వాత కేతువుకి ఏమీ లేదు. మరి కేతుకి ఏమీ లేనప్పుడు ఈ కేతువు నవగ్రహాల్లో ఎక్కడ కూర్చుంటాడు? ఇక్కడ కూర్చుంటాడంటే మీరు గమనించండి, ఉత్తరము మనకి ఇక్కడ దీంట్లో రాని దిక్కేది తూర్పు, ఈశాన్యం వచ్చేసింది, ఉత్తరం వచ్చింది, దక్షిణం వచ్చింది, పడమర వచ్చింది, తర్వాత వాయవ్యం వచ్చింది, ఆగ్నేయం వచ్చింది. ఇంకా రాంది ఏంటి అంటే కేతు ఉన్నాడు, రాలేదు మనకి. ఇక్కడ ఏం జరిగింది, నవగ్రహాల్లో సెంటర్లో మనం ఈయనని పెట్టేశాం. ఎవరిని? సూర్యుని పెడతాం. అందువల్ల ఆయన సెంటర్కి వెళ్ళిపోగానే కేతు ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ వచ్చినప్పుడు శుక్రుడు తూర్పుకు మూవ్ అవుతాడు, చంద్రుడేమో ఆగ్నేయానికి పోతాడు, ఈయన వాయవ్యానికి వస్తాడు. చంద్రుడికి కేతువుకి ఎప్పుడు దగ్గర సంబంధం ఉంటుంది. అందువల్ల ఈ వాయవ్య చంద్రుడిని పెడతారు, కేతువుని పెడతారు. సో ఈ విధంగా మనకి దిక్కులు, తర్వాత ఋతువులు, మనకి 6 ఋతువుల్లో ఫణీంద్ర మీరు మ్యూట్ చేసుకోండి. ఒక ప్రశ్న అడుగుదామని. ప్రశ్న తర్వాత క్లాస్ అయిపోతే అడగండి సార్. ఇప్పుడు టైం ఉంటుంది, చెప్తున్నప్పుడు ప్రశ్నలు ఉండకూడదు. ఋతువులు గ్రీష్మ ఋతువు మీరు నోట్ చేసి పెట్టుకోండి, తర్వాత అడగండి. వర్ష ఋతువు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, వసంత ఋతువు, శిశిర ఋతువు. ఈ ఋతువులు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ గ్రహాలకి ఈ ఋతువులు అసైన్ అయి ఉన్నాయి. మనకు ఎప్పుడన్నా ఆ ఋతువు అన్నప్పుడు ఏ గ్రహం దాని ఇంపాక్ట్ ఉంటుంది అని తెలుసుకోవాలంటే ఈ గ్రహాలు కావాలి. గ్రీష్మ ఋతువుకి రవి, కుజుడు, తర్వాత వర్ష ఋతువుకి చంద్రుడు, హేమంత ఋతువుకి గురువు, వసంత ఋతువుకి శుక్రుడు, శిశిర ఋతువుకి శని. మీరు కొంచెం డీప్గా ఆలోచిస్తే ఈ ఋతువులు ఎందుకు వీళ్ళకే ఉన్నాయని కూడా తెలిసి వస్తుంది. చాలా చాలా లింక్ కనపడుతుంది మనకి. కాబట్టి మనం కొంచెం కూల్గా నెమ్మదిగా ఆలోచించాలి, తీక్షణంగా. దాని తర్వాత కాలం అని అనుకున్నాం కదా, అయనము రవి, ఎందుకంటే ఆయన ఒకసారి ఉత్తరాయణ ఒకసారి దక్షిణాయనం చేస్తుంటాడు కాబట్టి రవిని అయనం పడేశారు. తర్వాత చంద్రుడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాడు కాబట్టి ముహూర్తం అంటే జస్ట్ మనకి 24 నిమిషాలు. ఎందుకంటే ఒక రోజుకి 30 ముహూర్తాలు ఉంటాయి, 30 ముహూర్తాలు ఉంటాయి. 15 పగటి ముహూర్తాలు, 15 రాత్రి ముహూర్తాలు, అంటే మొత్తం 30 ముహూర్తాలు ఉంటాయి. 30 ముహూర్తాలు 24 గంటలు అంటే మనకి 24 నిమిషాలకు వస్తుంది. సో 24 నిమిషాలకి 24 45 24 కదా, 24 నిమిషాలు 15 4 20 15 30 45 నిమిషాలు గురుగారు. 48 డబుల్ అది. సో ముహూర్తం. తర్వాత అహోరాత్రానికి కుజుడు, ఋతువు అంటే 3 నెలలకి బుధుడు, 2 నెలలకి 4 నెలలకి 2 నెలలు కదా, 4 నెలలకి మన ఆయన. గురువు 1 మాసానికి. తర్వాత పక్షం అంటే ఒక 15 రోజులకి శుక్రుడు, శని సంవత్సరం. ఇది మళ్ళీ వాళ్ళ గమన వేగాన్ని బట్టి వాళ్ళు కొన్ని ఆ కోడింగ్ చేసుకుంటున్నప్పుడు ఈ కాలాన్ని కూడా వాళ్ళకి అప్పచెప్పారు. సో ఆ విధంగా. తర్వాత ప్రదేశాలు, మనం దేవాలయాలకు వెళ్తాం, అక్కడ ఏ శక్తి ఉన్నట్టు, ఏ గ్రహశక్తి ఉన్నట్టు అంటే సూర్యుని గ్రహశక్తి. తర్వాత జలాశయాలు, చంద్రుడు. ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడన్నా హాయిగా వీకెండ్స్కి పోదాం అనుకుంటే ఎక్కడ పోదాం అనుకుంటాం? నేచర్లో మంచి పెద్ద జలాశయం దగ్గరికి పోదాం అనుకుంటాం. అంటే చంద్రుడు మన మనసుని ఆహ్లాదం కలిగించేవాడు. మనకి మనసుకి ఎందుకు ఆహ్లాదం కలుగుతుందంటే జలాశయం కాబట్టి. ఆ విధంగా మనకి పచ్చిక బయలు కానీ, నేచర్ కానీ, అన్ని చోట్ల మనకు చంద్రుడా, కుజుడా అవన్నీ మనకి అర్థం వస్తుంటాయి. జలాశయాలు ఉన్నాయంటే అక్కడ చంద్రశక్తి ఉంది. అగ్నిస్థానములు, హోమగుండాలు, ఫ్యాక్టరీలో ఫర్నేస్లు, ఫ్యాక్టరీలో షాప్స్, అదే అంటారు షాప్ ఫ్లోర్స్ అంటారు. ఆ షాప్ ఫ్లోర్స్ ఇవన్నీ కూడా కుజుడి స్థానాలు. తర్వాత ప్లే గ్రౌండ్స్ బుధుడు, ఆడిటోరియంస్, తర్వాత కోశాగారాలు, గ్రంథాలయాలు గురువు. కోశాగారాలు అంటే డబ్బులు ఉండేవి, బ్యాంకులు అవన్నీ. సో బ్యాంకులకు పోతున్నారంటే మీరు ఎవరి దగ్గర పోతున్నారు? గురుశక్తి దగ్గరికి పోతున్నారు. మీకు ఆ రోజు గురువు సరిగ్గా లేకపోతే ఆ బ్యాంకులో పని కాదు. సింపుల్, అది అలా అవుతుంది. దాని తర్వాత శయ్యాగృహాలు, శుక్రుడు. శయ్యాగృహం అనగానే కేవలం బెడ్రూమ్స్ అని కాదు,
కంఫర్టబుల్గా మీరు ఎక్కడ ఉంటారో అక్కడ శుక్ర శక్తి ఉంటుంది. మీకు కంఫర్ట్ వచ్చింది అంటే శుక్రుడే. ఆ కంఫర్ట్ ఇచ్చేటువంటి ప్లేసెస్ అన్నీ కూడా శుక్రుని. తర్వాత బహిరంగ సభలు, ఆస్పత్రులు, శ్మశానాలు ఇవి శనివి. అందువలనే మనం ఏం చేస్తాము, వెనకటికి హాస్పిటల్కి పోయి వచ్చినా స్నానం చేయమనేవాడు, శ్మశానానికి పోయి వచ్చినా స్నానం చేయమంటారు. ఇది అందుకే అప్పుడు అనేవాడు. బహిరంగ సభలు పోయినా బయటికి పోస్తే ఎట్లా కాళ్ళు కడుక్కునేవాడు బహిరంగ సభలు. అందువల్ల ఇలాంటి ప్లేసెస్ అన్నీ ఆ ఎనర్జీతో ఉంటాయన్నమాట. ఆ రోజు మనకు ఆ ఎనర్జీ సరిగ్గా లేకపోతే అది మనం కంఫర్టబుల్గా ఫీల్ కావు ఆ విధంగా. దాని తర్వాత వల్మీకములు. వల్మీకములు అంటే పుట్టలు. ఈ రాహుకేతువుల్ని వల్మీకాల్లో పడేశారు. ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన అన్నిట్లలో ఆఖరికి రాహుకేతులు ఎక్కడంటే ఇదో పాము కాబట్టి, పాములు ఎప్పుడు పుట్టల్లో ఉంటాయి కాబట్టి అని బహుశా పెట్టుంటారు. కానీ అర్థం ఏంటంటే మనకు తెలియని అక్కడ ఉంటాయి. వల్మీకంలో ఏముంటుందో మనకు తెలియదు, ఈ ప్రదేశాలలో ఏముంటాయో మనకు తెలుసు. అందువల్ల తెలియనివి అక్కడ. తెలియనివి అంటే ఈ రాహుకేతువులు ఎప్పుడు కనపడరు కదా. అందువల్ల రాహుకేతువులు కనపడరు కాబట్టి, తెలియదు కాబట్టి వాళ్ళు ఉండే ప్లేసెస్ అన్ని తెలియదు. సస్పెన్స్ రాహుకేతువులు మనకి. దాని తర్వాత గృహము. గృహము అంటే మనం ఉండేటువంటి ప్లేస్. సింహద్వారము తర్వాత మన ఆఫీస్ రూము సూర్యుడిది, అక్కడ సూర్యశక్తి ఉంటుంది. తర్వాత బాత్రూమ్స్ మన చంద్రుడు. తర్వాత పాక గృహము అంటే వంట చేసేది, అక్కడ కుజుడు అగ్ని. దాని తర్వాత పఠన గృహం అంటే మనం చదువుకునేవి. చదువుకునేది ఎవరు? బుధుడు. బుధుడు. తర్వాత ధనగృహము ట్రెజరీ అంతా గురువు. శయ్యాగృహము కంఫర్ట్ శుక్రుడు. శౌచగృహం ఎక్కడైతే క్లీన్ చేసుకోవడానికి మనం ఉంటామో, స్నానమే కానీ ఇంకా మనకి డబ్ల్యూసీలు ఇవన్నీ టాయిలెట్స్ అంటాం కదా, ఆ చోట శని. దయచేసి ఈ కారకత్వాలన్నీ కూడా చాలా సూక్ష్మమైనటువంటి ఆలోచనతో మీరు గమనించాలి. మనకి తెలిసిన నార్మల్ థింగ్స్ని, మన ఇంట్లో బాత్రూమ్ చూసి అక్కడ చంద్రుడు ఉన్నాడు, మన ఇంట్లో డబ్ల్యూసీ చూసి అక్కడ శని ఉన్నాడు అనుకోకూడదు. మన డబ్ల్యూసీ చాలా పరిశుభ్రంగా ఉండొచ్చు, అక్కడ శని ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఆ ప్లేస్ శని ఎనర్జీ తప్పకుండా ఉంటుంది. మనకి శని బాగా ఉండి, శని మంచి ఎనర్జీతో మనం ఉంటే, శని ఎనర్జీ బాగా ఉంటే మనం దాన్ని ఎప్పుడు క్లీన్గా చేసి పెడతాం. ఎందుకంటే డిసిప్లిన్. శని మళ్ళీ డిసిప్లిన్. సో ఆ విధంగా మనకి ఈ గృహములు అనేవి వచ్చాయి. దాని తర్వాత ఇంకా నిత్య జీవిత అంశాల్లో రుచులు. నేను మీకు చెప్పాను మొదట్లో, మన జీవితంలో అనుక్షణం గ్రహాలు మనలోనే ఉంటాయి. మారేటివన్నీ గ్రహాలు ఉంటాయి. డైనమిక్గా ఉండే ప్రతిదీ గ్రహమే సంబంధం. అలా మనకి రుచులు కూడా అలాంటివి. ఎందుకంటే ఇవాళ తిన్న రుచి, ఇప్పుడు ఈ రోజు నేను ఒకటి తింటే దాని రుచి నాకు వస్తే, నేను మామిడికాయ తిన్నాను అనుకోండి, ఇవాళ పొద్దున పూట మామిడికాయ రుచి వేరే ఉంటుంది, మధ్యాహ్నం మామిడికాయ వేరే ఉంటుంది. అది పుల్లడిదే, ఇది పుల్లడిది, కానీ రుచి మారిపోతుంది. ఎందుకు మారుతుంది? నాలో ఆ ప్రపోర్షన్ ఆఫ్ అది గ్రహశక్తుల నిష్పత్తి మారిపోతుంది కాబట్టి మారిపోతుంది. ఆ విధంగా ప్రిడామినెంట్గా ఏ రుచికి ఏ గ్రహము అని చెప్పినప్పుడు మనకి షడ్ రుచులు ఉన్నాయి. ఇదంతా మళ్ళీ మనకు ఉన్న అవైలబుల్ ఉన్నటువంటి నాలెడ్జ్ నుంచి వస్తుంది కాబట్టి ఆయుర్వేదంలో 6 రుచులు ఇచ్చారు. ఆ 6 రుచులు వీళ్ళకి పెట్టారు, 6 గ్రహాలకు పెట్టేశారు. దాంట్లో కట్టు అంటే కారం. కటువుగా ఉంది అంటామే, ఎవరైనా మాట్లాడితే చాలా కటువుగా మాట్లాడతాడంట. ఎందుకు ఆ కటువు? కారంగా ఉంటుంది కాబట్టి కటువు. కటు రుచి, షడ్ రుచులు. తర్వాత చంద్రుడు లవణం, ఉప్పు రుచి. కుజుడు చేదు, దాన్ని తిక్త అంటారు. తర్వాత బుధుడు అన్ని రుచులు ఆయనకి ఉంటాయి. తర్వాత గురువు తీపి. తర్వాత శుక్రుడు ఆమ్ల పులుపు. శని కషాయం వగరు. చేదు కాదండి, వగరు. చేదు అంటే మళ్ళీ కుజుడు. కుజశనుడు చాలా చోట్ల మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ విధంగా మనం చూసుకోవాలి. వీళ్ళు రాహుకేతులకి అదేమి రుచులు ఇవ్వలేదు. తర్వాత వృక్షాలు అనగానే ఏదో చెట్లని కాదు, అందరికీ అన్ని చెట్లు ఉన్నాయి వేరే, కానీ ఆ వృక్ష జాతి దానికి ఉండేటువంటి ఆ తత్వాన్ని బట్టి.
సారవంతమైన వృక్షాలు రవి, క్షీరవంతమైన వృక్షాలు చంద్రుడు. క్షీరం అంటే ఏంది? ఆ చెట్లకి తుంచితే లేదా టచ్ చేస్తే పాలు వస్తాయి, లేదా గమ్ వస్తుంది, అలాంటివి. తర్వాత కటుక. కటుక అంటే అవి ఏంటాయి, గట్టిగా ఉంటాయి, బేసిక్గా గట్టిగా. చండ్ర అట్లాంటివి ఉంటాయి కదా, అందుకే దానికి చండ్ర చెట్టు అని. బుధుడు ఫలరహిత, ఫ్రూట్స్ ఉండవు, అది బుధుని ఎక్కి. పళ్ళు ఉండే చెట్లు గురువు శక్తి. పుష్పాలు బాగా ఉంటే అది శుక్రశక్తి. నీరస. నీరస అనగానే ఏదో వీక్నెస్ కాదండి, రసము నీరసము. రసము అంటే పూర్తిగా వెట్, నీరసము అంటే డ్రై. నీరసాధిపతి అంటాం పంచాంగం. నీరసాధిపతి అంటే డ్రై థింగ్స్కి, పొడి పొడి వేడి పొడి వాటికి, పొడి వాటికి ధాతువులు. సో ఆ విధంగా మనకి నీరసము అంటే రసము లేనిది. దాంట్లో అదేమి తేమ వాటర్ అది తక్కువ ఉంటుంది. సారవంతానికి మళ్ళీ సారవంతం అంటే ఫెర్టైల్, అది ఫెర్టైల్ అన్నాడు. నీరసము, రసము అంటే మళ్ళీ వాటిలో రసాలు ఉన్నాయి కదా, క్షీరలో ఉంది, ఫలరహితలో ఉంది, ఫలంలో ఉంది, పుష్పంలో సారం ఉంటుంది, రసం ఉంటుంది, నీరసం కాదు. అందువల్ల డ్రై వాటికి శని. ఈ విధంగా మనకి వృక్షాలు ఇచ్చారు. తర్వాత లోహాలు. ఈ లోహాలు ఆ కాలంలో వాళ్ళకి అవైలబుల్ ఉన్న లోహాలు పెట్టారు. ఈరోజు మనకి ఇంకా ఎన్నో లోహాలు కనపడుతున్నాయి. మరి దానికి ఏంటి అంటే దీని ఆరిజిన్కి వెళ్ళాలి, ఆ లోహానికి ఉన్న ఆరిజిన్ తీసుకొని దానికి చెప్పాలి. బంగారము రవి, వెండి కంచు చంద్రుడు, రాగి మనకి కుజుడు, దాని తర్వాత బంగారము మళ్ళీ ఇత్తడి, ఇది మనకి బుధుడు. దాని తర్వాత మళ్ళీ బంగారం గురువు, వెండి శుక్రుడు, ఇనుము శని, సీసము పాదరసము రాహుకేతు. సో ఈ లోహాలనే మనకు తెలుసు. దీంట్లో మనకి బుధుడికి బంగారము ఇత్తడి అన్నారు, పాదరసం కూడా అయినదే, అందువల్ల ఆయన పేరే మెర్క్యూరీ వచ్చింది. పాదరసం అనే లోహం కూడా ఆయనదే. ఇది కేతువు కూడా ఉన్నది. దాని తర్వాత బంధుత్వాలు, కారకత్వాలన్నీ కూడా నేను ఒక బుక్ని పరాశర ఏదో పుస్తకాన్ని పట్టుకుని నేను దాంట్లో అవైలబుల్ అన్నీ రాసి పెట్టాను. కానీ ఇంకా వేరు వేరు క్లాసిక్ గ్రంథాలలో ఇంకా అడిషనల్గా కూడా ఉన్నాయండి. అందువల్ల ఇది మాత్రమే అనుకోకూడదు. నేను ఇచ్చేది మీకు ఒక ఇండికేటివ్ పిక్చర్ ఇస్తున్నాను. దాంతోపాటు కొన్ని బుక్స్లో నేను ఎక్కడ రాసుంటాను కింద కారకత్వములు కొన్నింటి వివరణలో మతాంతరములు ఉన్నవి, అందుకే రాశాను. అది గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత బంధుత్వాలు, రిలేషన్షిప్స్ కూడా. దాంట్లో తండ్రి అంటే సూర్యుడు, తల్లి అంటే చంద్రుడు, సోదరులు సహచర మిత్రులు అంటే కుజుడు, మన ఫ్రెండ్ ఎవరు అంటే కుజుడు. తర్వాత తల్లి తండ్రి సోదరులు, తల్లికైనా సోదరులు తండ్రికైనా సోదరులు అంటే బుధులు. ఒక మేనమామనే కాదండి, చిన్నాయన పెదనాలు కూడా వాళ్ళే, బుధుడే. గురువులు సంతానము, అటు గురువులు ఇటు సంతానం. తర్వాత భార్యాభర్త భాగస్వాములు, భార్యాభర్త జీవిత భాగస్వామి. ఇంకా మిగతా భాగస్వాములు ఎవరు అంటే మనం ఎప్పుడు పోతున్నా భాగస్వామి. ఇప్పుడు నేను ఒక ఆటో మాట్లాడుకొని కూర్చుంటే ఆటో నడిపేవాడు నేను భాగస్వాములనే, ఆ ఆటో ప్రయాణం చేసేంత వరకు. అట్లా భాగస్వామ్యము శుక్రుడు. అందుకే భాగస్వామ్యంలో ఎప్పుడు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ వస్తాయి. ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ వచ్చాయంటే శుక్రుడు, మనకు తెలుసు కదా అది. దాని తర్వాత సేవకులు. సేవకులు అంటే మనకి పని చేసి పెట్టేవాడు. మనం కూడా పని చేయొచ్చు, మనమైనా ఎవరికైనా పని చేయొచ్చు. అప్పుడు మనం సేవక దాంట్లో శని ఎనర్జీలో ఉంటాం మనం. సో ఆ విధంగా. తర్వాత పితామహులు మాతామహులు. ఇక్కడ ఇండివిజువల్కి ఒక వ్యక్తికి సేవకులు తప్పిస్తే అందరూ ఏదో రకంగా మిత్రులు, ఆఫ్కోర్స్ మిత్రులు కూడా పక్కన పెట్టవచ్చు, రక్త సంబంధం ఉండేవాళ్ళు కూడా ఉంటారు. ఈ వరుసల్లో బంధుత్వాల్లో రక్త సంబంధీకులు, సామాజిక సంబంధీకులు కూడా మనం చూసుకోవచ్చు. అది వేరు చేసుకోవచ్చు. నేను ఇక్కడ వేరు చేయలేదు అంటున్నాను. సో పితామహులు మాతామహులు రాహుకేతులు అన్నారు. ఇదంతా తర్వాత అడిషన్ అయ్యాయి. వీళ్ళ కారకత్వాలు ఇస్తున్నప్పుడు వేరే బుక్స్లో అడిషన్స్ వచ్చాయి. ఎందుకంటే మరి పితామహుడు తాతకి ఎవరు? యాక్చువల్గా తాత అంటే తండ్రి నుంచే, తండ్రే లెక్క, సూర్యుడి నుంచే లెక్క. కానీ ఈ సూర్యుడిని చంద్రుడినే కదా వీళ్ళు ఎప్పుడు పట్టుకునేది, ఛాయాగ్రహాలు అవే కదా. అందువల్ల సూర్యుడికి తండ్రికి తండ్రి అని పితామహుని పెట్టేశారు రాహువుని. అలాగే తల్లికి తల్లి మాతామహుడు. అట్లా మనకి
రాహుకేతువుల్ని పితామహులు మాతామహులు, రాహు వైపు అంతే పితామహుల నుంచి ఇదంతా మనం తర్వాత విశ్లేషణ చేస్తున్నప్పుడు కారకత్వాలను అన్వయించుకుంటున్నప్పుడు మనం వాడుకోవడానికి ఇవన్నీ మన ఇన్పుట్స్ అన్నమాట. దాని తర్వాత మనకి నవధాన్యములు, 9 గ్రహాలు, 9 రకాల ధాన్యాలు. ఈ ధాన్యాలే ఎందుకు ఇచ్చారు అంటే ఈ ధాన్యాలలో ఆ శక్తి ఉంటుంది. సూర్యశక్తి గోధుమల్లో ఉంటుంది, చంద్రశక్తి బియ్యంలో ఉంటుంది. అట్లా మనకి ఈ నవధాన్యాలు ఇచ్చారు. అందువల్లనే మనం ఆ గ్రహం యొక్క శక్తి మనలో పెరగడానికి మనం ఈ ధాన్యాల్ని వాడతాం. నవధాన్యాలను అందుకోసం వాడతాం. అందువల్ల మనం పరిహారాలు తీసుకుంటున్నప్పుడు ఎవరికైనా ఏదైనా శని బాగాలేదనుకోండి, ముందు వాడికి చెప్పాల్సింది అంటే నువ్వు శనికి కావాల్సిన నువ్వులు కాబట్టి నువ్వులు కొంచెం తిను అని చెప్పాలి. కొంచెం అంటే అవే బుక్కడం కాదు. మనలో శని ఎనర్జీ తక్కువ ఉంది అంటే ముందు మనలో శని ఎనర్జీని పెంచాలంటే ముందు కొన్ని నువ్వులు తినాలి. శుక్రుడు ఎనర్జీ తక్కువ ఉందంటే గోధుమలు తినాలి. గోధుమలు అంటే ఆ గోధుమలే పట్టుకుని అది కాదు, గోధుమ ప్రోడక్ట్స్ అన్ని తినొచ్చు. అలాగే అన్ని ప్రోడక్ట్స్ ఏవైనా ఆ పప్పుకి ఆ ధాన్యానికి సంబంధించినవి మనం తినొచ్చు. సో ఆ విధంగా మనకి నవధాన్యాలు నవగ్రహాలకి ఉన్నాయి. అక్కడ మీకు నోట్స్లో ఇచ్చాను కాబట్టి ప్రత్యేకంగా ఈ గ్రహంకి ఇదని చెప్పాల్సిన పని లేదు. దాని తర్వాత రత్నాలు. ఈ రత్నాలు, ధాన్యాలు, రంగులు ఇవి నవగ్రహాలకి ఉన్నవి. మనం రెగ్యులర్గా శాంతి పరిహారాలలో వాడుకుంటాం. ఈ కెంపులే మన నవరత్నాలు ఏంటి అంటే మనకి ప్రకృతిలో లభించేటువంటి అది గనుల్లోంచి వస్తాయి రత్నాలు, భూమిలో ఉండేవే. ఈ నవగ్రహాల శక్తి భూమి మీద ఉంటుంది, ధాన్యాల మీద ఉంటుంది, చెట్ల మీద ఉంటుంది, మన మీద ఉంటుంది. కాబట్టి మనకి దగ్గరగా లభించేటువంటి వాటిని పెట్టుకుని మనకి ఆ ఎనర్జీ సూర్యుడు ఎనర్జీ తక్కువైతే నేను గోధుమలను తినడము, గోధుమలను దానం చేయడం ఒకటి పెట్టుకొని, ఇంకా కావాలి అనుకుంటే కెంపు ఆల్టర్నేటివ్స్ ఎన్నో అన్నీ మనకి ఏమంటారు దాన్ని, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, మనకి అవకాశాలు అన్నమాట, ఆప్షన్స్. అట్లా మనకి నవరత్నాలు నవగ్రహాలకి ఇచ్చారు. అలాగని నేను మొత్తం 9 పెట్టేసుకుంటాను అంటే అసలు అవసరం లేదు. మనకి ఉన్న శక్తి మనది మామూలుగా ఉండడం వచ్చింది. నేను ఎక్స్ట్రా కాషియస్గా ఉంటాను అది పెట్టుకుంటానంటే అది పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే అంతమందం మనలో ఇంబ్యాలెన్స్ అయ్యింది కనుక ఉంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది. దోషం ఉంటే దోషం పోవచ్చు, లేని దోషం రావచ్చు. దోషం అంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంబ్యాలెన్స్, అసమతుల్యత, ఉండవలసిన దానికన్నా ఎక్కువ తక్కువ ఉండడం. అందువల్ల ఈ నవగ్రహాలది నవగ్రహాల మణులు, రత్నాలు పెట్టుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే దాని పర్టికులర్ ఎనర్జీ మనకి పెరుగుతుంది. అన్నింటిది పెట్టుకుంటాను అంటే అన్నింటిది పెట్టుకుంటే ఇబ్బంది ఉండకపోవచ్చు, ఎందుకంటే అన్ని సమతుల్యంగా పెట్టుకోవాలి. మన నవగ్రహాల ఉంగరం చేయించుకుంటే నవగ్రహాల ఉంగరంలో ఏది ఎంత పరిమాణంలో ఉండాలో అంత పరిమాణంలో ఉండాలి. మన దాంట్లో అన్ని ఒక తీరుకుంటే సరే అట్ట బాగుండదు కదా. ఒక తీరు ఉన్నాయంటే ఆటోమేటిక్గా సైజ్ మారిపోయింది. అందువల్ల ఆ పెట్టుకోవడమే అనవసరం. ఈ పెట్టుకుంటారు కదా, చేస్తారు కదా అంటే అదొక ఆల్టర్నేటివ్. మనకు డబ్బులు ఉన్నాయి, రెండో భావం బాగుంది, అందువల్ల దాన్ని మారకం చేస్తున్నాం, ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ధనాన్ని మన కోసం ఎక్స్చేంజ్ చేసుకుంటాం, మణుల్లో పెడతాం. అందువల్ల మణులకు వాల్యూ అంటాం. సో ఆ విధంగా మనకి ఈ మణుల కారణంగా ఆయా గ్రహముల శక్తి మనలో తగ్గినప్పుడు మణిని కూడా మనం ఒక ఆల్టర్నేటివ్గా తీసుకొని మన దగ్గర పెట్టుకొని శాస్త్రం అదే మామూలుగా చెప్పిన విధంగా దాన్ని మంత్రబద్ధం చేసి దాన్ని వాడుకుంటే మనకి పరిహారాలు అవుతాయి. సో ఈ విధంగా మనకి నవరత్నాలు. దాని తర్వాత ఇంకా మనకి మన నిత్య జీవితంలో వచ్చేవి అసలు సాధారణంగా మనకు అనిపించేవి ఏవి అన్నప్పుడు కొన్ని అంశాలు తీసుకున్నాం. దాంట్లో మనం ప్రతిరోజు ఎన్కౌంటర్ అయ్యేది ఎవరితో? ప్రభుత్వ అధికారులతో, లేదా నాయకులతో, లేదా మన ఆఫీస్లో బాస్లతో. అందువల్ల వాళ్ళందరూ ఎవరు అంటే వాళ్ళందరూ సూర్యుడు. ఇట్లా మన నిత్య జీవితంలో మనం ఎదుర్కొనే పరిస్థితుల ఆధారంగా కూడా ఎవరెవరు ఏమిటి అనేది మనం చెప్పుకుంటున్నాం. దాంట్లో చంద్రుడు, ఆయన కూడా రాజే. తర్వాత నీటిపారుదల విషయాలు, ధాన్యాలు. ధాన్యము అంటే అన్ని నవధాన్యాలు కాదండి, ధాన్యం అంటే పంట, ప్రాస్పరిటీ. వస్త్రము, పాల వ్యాపారము, దీనికి సంబంధించి చంద్రుడు. సేనాపతి అంటే మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళిపోతాం. రక్షక భటులు, కారాగారం, రక్షణ శాఖ, ఆయుధాలు, అగ్ని సంబంధంగా బంగారం వస్తువులు, ఇవన్నీ కూడా కుజుడు.
దాని తర్వాత వ్యాపారి బుధుడు, అదంతా మీరు చదువుకోండి. ఇదంతా ఏంటి, అన్నిటిదే సేమ్ కారకత్వాలే వస్తుంటాయి కానీ మనం చూసే విధానం ఆలోచించడం కోసం ఇదొక యాంగిల్లో మనం చెప్పుకుంటున్నాం. సో ఎవరైనా వ్యాపారి మీ ముందుకు వచ్చాడనుకోండి, అప్పుడు మీరు బుధుడితో ఇంటరాక్ట్ అవుతున్నారు. మీలో ఉన్న బుధుడు అతనిలో ఉన్న బుధుడు ఇంటరాక్ట్ అవుతున్నారు అనమాట. సో ఆ విధంగా శుక్రుడు లలిత కళలు, వినోద విహార యాత్రలు, ఆహార శాఖ, గృహాలంకరణ, వాహనాలు. దాని తర్వాత శని పని చేయడం, కార్మికులు, కర్మాగారం, మట్టి పని, కూలి పని, కసాయి, తోళ్ల పరిశ్రమ, క్షురకులు, కమ్మరులు, పురాతత్వ శాఖ, లెదర్ ఇండస్ట్రీ అంతా శని అండి. దాని తర్వాత రాహువు వాహనాలు బాగు చేయడం, నకిలీ సరుకుల తయారీ, అమ్మకం, విమాన మరియు రోదసి అంటే ఏవియేషన్, తర్వాత స్పేస్, వీటికి మళ్ళీ రాహు. దాని తర్వాత కేతువుకి తరచూ వృత్తులు మారుట, సూక్ష్మ యంత్రములు, నానో, అవన్నీ కేతువు. తర్వాత నానో సాంకేతికత ఉంది కదా. జ్యోతిషం, ఆశ్రమాలలో ఉద్యోగం. ఆశ్రమాలు అంటే ఏంటి మళ్ళా? ఆశ్రమాలు అంటే సేవా సంస్థలలో ఉద్యోగాలు రావడం. సేవాభావం ఉంటేనే వాడు అది ఏమంటారు దాన్ని, ఒక రకమైన డిటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళకి. అందుకే అక్కడ వాళ్ళకి వచ్చి వాళ్ళకి చేయగలుగుతారు వాళ్ళు. సో అట్లాంటివన్నీ కూడా నిత్య జీవిత అంశాలుగా తీసుకుని మీకు ఆ గ్రహాలకు సంబంధించినవిగా చెప్పుకొచ్చాను. దాని తర్వాత మనకి ఇంకొక 2-3 మిగిలాయి, ఇవి మనం తర్వాత చెప్పుకుందాం. చెప్పుకుని ఈ మేళవింపు చెప్పుకొని వచ్చే వారం ముగిద్దాం. గ్రహకారకత్వాలు ఇక్కడితో ఆపేస్తాను. ఇంకా మిగిలిన చాలా కొద్దివి గ్రహకారకత్వాలు, ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైనవి, శరీరానికి సంబంధించినవి. దాంట్లో ఆటోమేటిక్గా మెదడు కూడా ఉంటుంది. అలా వీటన్నిటికి సంబంధించిన గ్రహకారకత్వం అంటే మనలో ఉన్న గ్రహాలే, మనలో ఏది ఎక్కడుంది ఏదని దాన్ని బట్టే అవి చెప్పుకొని మనం వచ్చే వారం ఇవి ముగించుకుందాం గ్రహకారకత్వాలని. అప్పుడు మీకు మనం ఇప్పుడు గ్రహకారకత్వాలు, రాశికారకత్వాలు, భావకారకత్వాలు అయిపోయాయి కాబట్టి మూడింటిని ఎలా మేళవిస్తామో కూడా మనం సూచనగా చెప్పుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రశ్నలు ఉన్నాయన్నారు కదా, ఎవరైనా ప్రశ్నలు అడగండి. అడగండి పణీంద్ర గారు. సార్ ఇందాక రాహు పొజిషన్ నైరుతి అన్నాం కదా, అవును. కేతువు రాహుకి 180 degrees లో ఉంటాడు అని ఇదివరకు మనం చెప్పుకున్నాం కాబట్టి ఆయనకి ఈశాన్యం ఇవ్వచ్చా అంటే గురువుతో పాటు? ఇది మనం ఉండి అలాట్మెంట్ చేసింది కాదండి. ఓకే, ఈ డిగ్రీలు ఈ దిక్కులకి లేవు. ఓకే. మనము రాహుకేతువుల పొజిషన్ ఎక్కడ ఉంటుంది అన్నప్పుడు 180 degrees. కానీ ఆ రాహు గ్రహాన్ని ఏ దిక్కుకి రిప్రజెంటేటివ్ గా తీసుకోవాలి అన్నప్పుడు వాళ్ళు నైరుతి అన్నారు. అందుకే కేతువుకు అసలు దిక్కు ఇవ్వలేదు. అంటే రాహుకేతువులు ఒకటే, కానీ నవగ్రహాల టెంపుల్లో మరి మన కేతువులు ఎక్కడైనా పెట్టాలిగా. అందుకోసం సూర్యుడిని సెంటర్లో పెట్టేశారు. సూర్యుని సెంటర్లో పెట్టిన తర్వాత చంద్రుణ్ణి మూవ్మెంట్ చేశారు. శుక్రుడిని ఆగ్నేయం నుంచి తీసుకొచ్చారు, అందరూ మూవ్మెంట్ అయ్యారు. ఆ తర్వాత ఈ కేతువుని ఎక్కడ పెట్టారంటే చంద్రుని ప్లేసు ఆయువం కాబట్టి చంద్రుని ప్లేస్లో పెట్టారు. అట్లా ఈ అలాట్మెంట్ అనేది ఇక్కడ ఇది జోడియాక్ సంబంధించింది కాదు, వాళ్ళు ఎంత దూరంలో ఉంటారనేది కానీ కాదు, వాళ్ళ తత్వాన్ని బట్టి, దిక్కు తత్వాన్ని బట్టి ఆయన చేశారు. ఇప్పుడు తూర్పు ఉంది, తూర్పు రవి ఎందుకు ఎవరైనా పెట్టచ్చు, కానీ రవిని తూర్పు దిక్కుకి ఆయన గ్రహం అన్నారు, కారకత్వం. అలాగని నవగ్రహ గుళ్ళలో తూర్పు ఆయన ఉండడు, తూర్పు ముఖంగా ఉంటాడంటే, ఆయన ముందు శుక్రుడు ఉంటాడు. మరి నవగ్రహాల గుళ్ళలో మధ్యలో సూర్యుడు ఉండి ఆయన ముందు ఒకవైపు శుక్రుడు, మరొక వైపు చంద్రుడు, మరొక వైపు బుధుడు ఉంటారు. ఎందుకుంటారు అంటే ఇన్నర్ ప్లానెట్స్ కాబట్టి. ఇన్నర్ ప్లానెట్స్ ఆయన ముందు ఉంటారు. ఆయన పక్కనే ఇటువైపు ఎవరు ఉంటారు? తర్వాత ఉండే కుజుడి తర్వాత ఉండే గురువు. ఈ ఇద్దరు ఇక్కడ. ఈ ఇద్దరు తర్వాత వెనకాల ఎవరు ఉంటారు? ఆయనకి దూరంగా ఉన్న శని ఉంటాడు. శని పక్కనే రెండు ఉన్నాయి కాబట్టి ఆ రెండు రాహుకేతులు పెట్టేశారు. సో అలా మనం జోడియాక్ లో సిస్టమ్ వాళ్ళు ఇంత దూరంలో, అసలు అంత దూరంలో ఉండరు, వాళ్ళు ఒకటే. రాహు ఎనర్జీ ఒక చోట ఉంటుంది, అది బేసు. ఆ రాహు ఎనర్జీ ఎక్కడుంటే దాని షేడ్ 180 degrees లో కేతువులాగా ఉంటుంది. రాహుకేతువులు వేరు ఎంటిటీస్ కాదు, అవి అదైనా ఇదైనా చంద్రుడి మీద సూర్యుడి మీద షేడ్ రావడానికి కారణమయ్యేవి ఆ బిందువులు. అవి ఎప్పుడు అదే ఆ తలం కదా, సమతలం, ప్లేన్. ఆ ప్లేన్లో ఒక పాయింట్స్ కాబట్టి ఇది అటు ఇటు రావచ్చు, ఇటు అటు పోవచ్చు. అందువల్ల
రాహుని వాళ్ళు ముందు నార్త్ నోడ్ని పెట్టుకున్నారు, తర్వాత సౌత్ నోడ్ పెట్టుకున్నారు. అట్లా. ఇంకా కారకత్వాలు, రాశి భావ గ్రహ కారకత్వాలకు సంబంధించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఈ నోట్స్ మళ్ళీ మళ్ళీ చదవండి దయచేసి. ఇంకా చెప్పండి, ఎవరైనా ఉన్నారా? ఏమైనా ఉన్నాయా సందేహాలు? నమస్కారం గురుగారు. చెప్పండి అమ్మా. ఇప్పుడు ఇవన్నీ మనం వాటి రుచులు, స్వభావ అన్నీ చదువుకున్నాం కదా! వీటిని మన ఒక జాతక చక్రాన్ని పరిశీలించేటప్పుడు ఎలాగా ఉపయోగించుకోవడం? అంటే జాతక చక్రాన్ని పరిశీలిస్తున్నప్పుడు రుచులేని అవసరం లేదు మనకి. ఓకే. జాతక చక్రంలో రేపు ఎలా ఉండబోతోంది అని తెలుసుకోవాలి. ఆ! నేను ఇంతకుముందు చెప్పినట్టు గ్రహాల కారకత్వాలన్నీ డైనమిక్. ఆ! ఈ రోజు ఈ టైంకి మీరు ఎట్లా ఉన్నారు, ఈ టైంకి అవతలి గ్రహం అవతల ఉన్న గ్రహం ఎట్లా ఉంది, దాన్ని బట్టి మీరు తీసుకునే విషయంలో మీరు ఏది తీసుకుంటారు. ఇప్పుడు ఈరోజు మీకు పులుపు అంటే ఇష్టం కావచ్చు. ఆ! పులుపు అంటే ఇష్టము అంటే మీ జాతకంలో శుక్రుడు ఎక్కడో మీకు దానికి సంబంధించిన దగ్గర ఎక్కువ ఉన్నాడు అనమాట. ఆహా! మీకు ఎక్కువగా శుక్రుడి మీద మీకు శుక్రుడు మీలో ఎక్కువ ఉంటే మీకు పులుపు ఎక్కువ ఇష్టం అవుతుంది. అంటే ఆ శుక్రుడు ప్రతి జాతకంలోనూ ఎక్కడో ఒక చోట శుక్రుడు ఉండి తీరుతాడు కదండీ! మరి అటువంటప్పుడు ఎక్కడ అందుకని ఉంటే చెప్తున్నాను. మనకు పులుపు ఎక్కువ అవుతుంది? అందుకనే నేను చెప్తున్నాను, వాళ్ళు వేరే మనుషులు గారు, వేరే లేరు. వాళ్ళొక శక్తి, అదొక క్వాంటిటీ. ఆ ఓకే. క్వాంటిటీ మనలో మారుతూ కూడా ఉంటుంది, చేంజ్ కూడా అవుతుంది. మన అర్థం మన కాలేదు. నేను మొత్తం ఒక 50 కిలోల మనిషినైతే దాంట్లో ఆ! 10 కిలోలు శుక్రుడు ఉన్నాడంటే ఆ 10 కిలోలే ఉండడు ఆయన. ఆ 10 కిలోలు ఒకసారి ఉంటాడు, మారిపోతుంది. నా మొత్తం 50 కిలోలు 9 గ్రహాలు ఉంటాయి. ఆ! ఏది ఎప్పుడు ఎలా మారుతుంది అంటే బయట ఏమవుతుందో దాన్ని బట్టి మారుతుంది. మీరు ఐస్ క్రీమ్ షాప్‌కి పోయి నాకు ఆ! శుక్రుడు లేడు, నాకు పుల్లటి ఐస్ క్రీమ్ కావాలని అని కోరరు కదా! అప్పుడు ఐస్ క్రీమ్‌కి సంబంధించిన ఎనర్జీ, ఆ ఎనర్జీ మీలో యాక్టివేట్ అవుతది. ఓకే. మీరు ఆ! కూరగాయల దగ్గరికి పోయినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు పులుపు ఇష్టమైతే నాకు పులుపు ఇష్టమని చూజ్ చేసుకుంటారు. ఆహా! ఆ టైంకి మీలో శుక్రుడు యాక్టివ్‌గా ఉండాలి, బయట శుక్రుడు యాక్టివ్‌గా ఉండాలి. అప్పుడు గాని మీకు అది తీసుకుంటారు. అది మీకు బాగా కనపడాలి. మీకు ఆ! పులుపు ఇష్టమైనా అక్కడికెళ్ళిన తర్వాత ఆ కూరగాయల్లో క్యారెట్ చాలా బాగా అట్రాక్టివ్‌గా కనపడితే మీరు పులుపు పక్కన పెట్టి క్యారెట్‌ని తీసుకుంటారు కదా! అంతే కదా! ఓకే. ఇదంతా ఏంటంటే ఎనర్జీస్ మనలో. ఆ! వాళ్ళెవరో ఉండి ఏదో చేస్తున్నారని కాదు. ఓకే. మనలో ఉన్న ఎనర్జీ, బయట ఉన్న ఎనర్జీ ఎప్పుడూ సింక్రనైజ్ అవుతుంది. ఆ సింక్రనైజేషన్ ప్రాసెసే మన జీవితం. ఓకే. సరేనండి. అందుకే అంటాను, అనుక్షణం గ్రహాలు మనల్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి. ప్రభావితం చేస్తూనే ఉంటాయి అంటే మనం ప్రభావం అవుతూనే ఉంటాం. మరి అన్ని గ్రహాలు అంతసేపు 24 గంటలు మన మీద ప్రభావం చూపిస్తున్నాయంటే, మరి ఇంక మనం జాతకం నేర్చుకోవడం ఎలాగైనా మన మీద ప్రభావం ఉంటూనే ఉంటుంది కదండీ! మరి ఇంక అహా! ప్రత్యేకంగా మనం ప్రభావం జాతకాన్ని అది కాదండి. ఆ! మీరు ఇక్కడ మీరు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ రావాలి. ఆ! నేను ఎట్లాగో వెళ్తాను కదా అని రోడ్డు పట్టుకొని వచ్చారు కదా! మీరేదో చూస్ చేసుకోవాలి కదా! ఒక రోడ్డు పట్టుకోవాలి కదా! ఆ రోడ్డు ఎలా ఉండాలో తెలియాలి కదా! ఓకే. మార్గదర్శనం కావాలి కదా మీకు. అవును. ఉండాలి ఆ కదా! మార్గదర్శనం కోసమే జ్యోతిషం. హ్మ్. సరేనండి. జ్యోతిషం మార్గదర్శనం. సరే గురుగారు. ఇది జ్యోతిషం జరగబోయేది చెప్పేది కాదిది. ఆ! ఇలా ఇలా అవకాశం ఉంది. ఆ! నీకు కావాలంటే నువ్వు మార్చుకోవచ్చు. మనం మార్చుకోవచ్చు. మార్చుకోవచ్చంటే మళ్ళీ మనలో ఉన్న గ్రహాలు, బయట ఉన్న గ్రహాలు వాటి యొక్క సింక్రనైజేషన్‌లోనే మనమే మారుతాం. మనలో మారేదేంటి మళ్ళీ? మన మనస్సు, మన తెలివి, అవే కదా! మనం మారడానికి కారణాలు. మన అంతే. రీజనింగ్ పవర్. అంతే. అంటే మళ్ళీ మనలో ఉన్న బుధుడు, మనలో ఉన్న గురువు, మనలో ఉన్న మన చంద్రుడు యాక్టివేట్ అవుతేనే కదా మరి మార్చేది గూడా. అంతే కదండీ! హ్మ్. అన్నిటికి అన్ని అందుకనే గ్రహాలను వేరు శక్తులుగా చూడకండి. అవి హ్మ్. మనలోనే ఉన్నాయి. ఆ! మనలో ఉన్నవి బయట ఉన్న వాటితో ఇంటరాక్ట్ అవ్వడమే జీవితం. కోపం సరే. వస్తుంది. కోపం వస్తుంది. కోపం హ్మ్. ఎందుకొస్తుంది అంటే, ఆ పర్టిక్యులర్ టైమ్‌లో మనకి మ కుజుడి యొక్క ప్రభావం ఎక్కువైనప్పుడు కోపం. ఓకే. టాలరెన్స్, ఓపిక లేకపోవడం, సహనం లేకపోవడం, కోపం రావడం, నెమ్మదితనం ఇవన్నీ గ్రహాలే. ఆ! అందువల్ల అంటాం, మనం ఏమంటాం, రాశి కారకత్వాలొస్తే మేషరాశి కారకత్వాలొస్తే వాడు పోయి ఎప్పుడు నాయకుడిని అనుసరిస్తాడు.
చెప్పే ఏది ఉన్నా ఉండకపోయినా ముందు డెసిషన్ కోసం తీసుకెళ్ళి డెసిషన్ తీసేసుకుంటాడు. అంటే పొట్టేలు పోయి గుట్టని కొట్టేసినట్టు, ఏమైనా కానీ నా నుదురు ఏమైనా కానీ కొట్టదు అట్లా. అంటే అలా అసంబద్ధంగా, ఉద్రేకంగా, ఆవేశంగా పనిచేసే తత్వం ఉంటే మేషరాశి. ఓకేనండి. అలా చేస్తారని కాదు, ఆ, అది మనలో ఏముందో గ్రహించడానికి ఈ లిటరేచర్ అంతా ఉంది. ఓకేనండి. కారకత్వం. ఇంకా సరే గురువు మీరు మ్లేచ్చులు అంటే ఏమి ఆలోచించకుండా ఫాలో అవుతారు అన్నారు కదా గురువు గారు. మనకి హలో. మనకి ఒక సేవకుడు అనేవాడు ఉంటే, ఆ సేవకుడికి మనం పని చెప్తే ఆ సేవకుడు కూడా తన తన తనకున్న దాన్ని ఆలోచించి తనకున్న దాన్ని బట్టి పని చేస్తాడు. ఆ, మ్లేచ్చుడు అంటే అవునండి. లేడు. మ్లేచ్చుడు చెప్పిన పని చేయడమే వాడి పని. వాళ్ళ టెర్రరిస్ట్లతో మనం టెర్రరిస్ట్ల కారణంగా రాహుకేతులు కారమ్మ. అదే నేను అంటున్నా, మీరు సంకుచితంగా నారో డౌన్ చేసి చూడకండి. గ్రహాలు అన్నీ మంచివే, గ్రహాలు అన్నీ చెడ్డవే. మనలో ఉన్న ఎక్స్ట్రీమిజమే అవి. మనకు ఈ గ్రహాలు నవగ్రహాల్లో 7 గ్రహాలకి ఒక సిస్టమ్ ఉంది, ఒక లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏవి లేకుండా ఉండేవి ఆ రెండే, రాహుకేతువులే. ఆ రాహుకేతువులు ఎక్స్ట్రీమిస్ట్ కి మనం దాన్ని అలా చేసేస్తున్నాం. వాళ్ళు ఎక్స్ట్రీమ్ అయ్యాడంటే ఏంటి, వాడికి లేనిది ఏదో కావాలని అనుకుంటున్నాడు కదా వాడు, భ్రమ. అంటే అది మంచి కూడా కావచ్చు. మంచి కూడా కావచ్చు. ఓకే. అందుకని చెప్తున్నాను, మంచి చెడులు వేరు, గ్రహకారకత్వాల్లో ఉన్న గుణాలు వేరు, కారకత్వాలు వేరు. ఓకేనండి. ఓకే, థ్యాంక్ యూ. మన బ్రెయిన్ వాష్ చాలా కావాలి, అప్పుడే అర్థమవుతాయి. గురుగారు చిన్న సందేశం అండి. అంటే మనం వర్ష ఋతువు చంద్రుడు అనుకున్నాం కదా సార్, అది వర్ష ఋతువు చంద్రుడు అనుకున్నాం కదా సార్. అంటే మనం దక్షిణాయనం స్టార్ట్ అవుతుంది కాబట్టి అట్లా తీసుకోవచ్చు సార్, కర్కాటక అధిపతి చంద్రుడు అని అట్లా. లేదు, అట్లా కాదండి. అవన్నీ మన తెలివి ఎక్కువ కాబట్టి మనం అనవసరంగా లింకులు పెడతాం. అలాంటిది ఏం కాదు. వర్ష ఋతువు అని చెప్పినప్పుడు దక్షిణాయనం ఎట్లా ఉందో లేదో మనకు తెలియదు, జ్యోతిష్ శాస్త్రం. ఓకే సార్. లింక్ చేయకండి. మీరు గుర్తు పెట్టుకోవడానికి మీకు ఇష్టం వచ్చిన టెక్నిక్ పెట్టుకోండి, కానీ అది శాస్త్రం అని చెప్పకండి. డౌట్ సార్ అదే. వర్ష ఋతువు అనేది మీకు, వర్షము అనేది వర్ష ఋతువులోనే ఉండొచ్చు, ఎప్పుడైనా వర్షం పడవచ్చు. వర్ష ఋతువు అంటే చల్లబడి, మీకు వాతావరణం అంతా చల్లబడి మీకు ఇఫెక్ట్ కావడం. వాతావరణం వేడిగా ఎక్కడం గ్రీష్మం. అది ఆ ఋతువులోనే జరుగుతుంది కాబట్టి 6 నెలల తర్వాత సూర్యుడు పనిచేయడం అని. గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువులో సూర్యుడు ఉంటాడు కదా, శరద్ ఋతువులో కూడా సూర్యుడు ఉంటాడు కదా, మరి సూర్యుడికి ఏం పని రావడం. అంటే ఇప్పుడు తగ్గుతూ ఉంటాడు కదా, తగ్గుతూ ఉంటాడు కదా సార్. ఆయనలో ఉన్న మనకు అన్ని మన వాళ్ళు ఏం చేశారంటే, ప్రతి దాంట్లోనూ ఉన్న గ్రహాల యొక్క పాయింట్ స్పిరిట్ తీసుకొచ్చారు. ఓకే సార్. స్పిరిట్ ఆఫ్ ద ఎనర్జీస్. వేడి తత్వానికి కుజుడిని, వేడి తత్వానికి సూర్యుడిని, చల్ల తత్వానికి చంద్రుడిని అట్లా తీసుకొచ్చి పెట్టారు. అంటే జలతత్వ రాశి కదా అట్లా ఇచ్చారేమో అనుకుంటున్నాను. వసంత ఋతువుని ఎవరికి పెడదాం? వసంత ఋతువు ఎవరికి పెట్టాలి? అది చల్లగా ఉండదు, వేడిగా ఉండదు, అన్నీ ఉంటాయి దాంట్లో. కానీ వస్తాయి, చిగురిస్తాయి, మంచి ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి శుక్రుడు. ఋతువులు దీనికి పెట్టారు అంటే ఈ ఋతువులకు సంబంధం కాదు అది. వాటిలో ఆ ఋతువులో ఉన్న స్పిరిట్ ని, ఈ గ్రహంలో ఉన్న స్పిరిట్ ని కలిపారు. స్పిరిట్ ఆఫ్ ద ఎనర్జీ. ధన్యవాదాలు గురుగారు. చెప్పండి. ఓకే సార్. ఇంకా ఎవరైనా ఏమైనా ఉందా? నమస్కారం గురుగారు. చెప్పండి. గురువు, అన్ని మనలోనే గ్రహాలు అండ్ డైనమిక్ గా ఉంటాయి అని చెప్పుకున్నాం కదా గురుగారు. దాంట్లో ఒక తండ్రికి కొడుకుకి కోపంతో వివాదం జరిగినప్పుడు, అంటే కుజుడు యాక్టివేట్ అయినారు కాబట్టి ఆ మనస్తాపము, కోపము, క్రోధము అలా వచ్చింది అనుకోవచ్చా? అంటే కొడుకు కుజగ్రహము, తండ్రి కుజగ్రహము ఇద్దరు యాక్టివేట్ అయినారు. అక్కడ తండ్రిలో ఉన్న కుజుడు, కొడుకులో ఉన్న సూర్యుడు కూడా కావచ్చుగా. తండ్రి కొడుకులు అనగానే సూర్యుడే తండ్రి కావాలి, కొడుకే కుజుడు కావాలని లేదు. లేదు, ఎనీథింగ్ అంటే కుజగ్రహము, కుజ శక్తి అనండి, కుజగ్రహం కాదు, కుజశక్తి. కరెక్ట్. కుజశక్తి ప్రకోపించినప్పుడు తండ్రైనా కొడుకైనా ఆటోమేటిక్గా దాని ఎఫెక్ట్ వస్తుంది.
ఆ ఆ అలాగని తండ్రి కొడుకులు ఏదైనా వివాదంగా వచ్చారు అంటే కుజుడు సూర్యుడని కాదు, వాళ్ళు ఆ శక్తులు వచ్చాయి, కానీ వాటితో పాటు ఇంకేదో నెగిటివ్ ఎనర్జీ ఉంటే కదా వివాదం వచ్చేది. మ్హూ. ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉండాలి. అదర్వైజ్ మనం ఏమనుకున్నాము, కుజశక్తి సూర్యశక్తి మిత్రులు అనుకున్నాం. ఓకే, అది ఫ్రెండ్స్ కదా. అవును. ఆ ఫ్రెండ్స్ అయినప్పుడు మరి వివాదం రాకూడదు. మ్. వివాదం వచ్చింది అంటే అక్కడ మళ్ళీ ఏదో రాహుకేతువులు ఏదో వచ్చారు, లేదా శని ఏదో వచ్చాడు, ఎవరో కంపాటబుల్ కాని గ్రహం వచ్చింది, ఆ పొంతన లేని శక్తి వచ్చింది అక్కడ. ఆ శక్తి వస్తే ఈ వివాదం వస్తుంది. ఓకే. అండ్ ఆ సెకండ్. ఆ శక్తి జాతకం ప్రకారం ఉండొచ్చు, ఆ సమయానికి ఉండొచ్చు, గోచారం ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు సెకండ్ డౌట్. ఉమ్, సెకండ్ డౌట్, నవధాన్యాలకు మనము ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యము అనుకున్నాము. ఇప్పుడు ఏదైనా ఒక ఆరోగ్యం బాగలేదు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని భగవానుది బాగలేదు అన్నప్పుడు నల్ల నువ్వులు తినండి అని అన్నారు. నల్ల తెల్ల ఏం కాదు, నువ్వులు తినండి మొదలు. ఓకే, నువ్వులు తినాలి, ఉమ్. నువ్వులు తినాలి. సో ఇన్ ఏ డే, అంటే ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ అవ్వడానికి అన్ని నవధాన్యాలు ఇది డైలీ. అడిషనల్ కదా, మనకు అడిషనల్ గా కావాలి. ఓహో, ఓకే. అడిషనల్ గా కావాలనుకున్నప్పుడు మీరు తినే నార్మల్ గా తినే దాంట్లోంచి ఇంకా కొంచెం నువ్వులు ఎక్కువ తినాలి. ఓకే. నువ్వులు ఎక్కువ తినాలి అంటే నాకు బాగా శక్తి కావాలి, నువ్వు 1/2 కిలో మింగవని కాదు. మ్, మ్, మ్. మీ నార్మల్ డైట్ లో ఎంత బ్యాలెన్స్ అయితే నిష్పత్తిలో రేషియోలో తినాలో అన్ని వాటికన్నా నువ్వులు కొంచెం ఎక్కువ తినాలి. థర్డ్ డౌట్ గురుగారు, రత్నాల గురించి కలర్స్ జెమ్ స్టోన్స్ వేసుకున్నప్పుడు నవరత్నాలు అక్కర్లేదు, మనకి దోషం అకస్మాత్ దోషం లేకపోతే దోషం పెరగవచ్చు, దోషం ఉంటే తగ్గవచ్చు అని చెప్పారు. సో అది లేకోకుండా ఊరికే మనం ఎవ్రీడే నవగ్రహాలకు ఊరికే శ్లోక రూపంగా చెప్పుకున్నా కూడా దాని పరిహారం వచ్చింది. అదే మంచిది. ఫస్ట్ అదే చేయమన్నారు. మన లోపలే మనం చేయాలి. ముందు మన లోపల మనం చేయడం అంటే జపం. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత తత్ శాంతి దానికోసం ముందు జపం చేయమన్నారు. మన ముందు ఔషధం చేయమన్నారు, ముందు మందు తీసుకోమన్నారు. ఔషధై జపై, దాని తర్వాత జపం చేయమన్నారు. దాని తర్వాత దానం చేయమన్నారు. దాని తర్వాత పూజలు చేయమన్నారు. పూజలు అంటే దేవతల పూజలు, సురార్చన. ప్రాసెస్ అంతా సేమ్ ఆర్డర్. ముందు మనలో మనమే క్లీన్ అవ్వాలి. ఎప్పుడు ఏ దోషం, ఏ గ్రహ దోషం ఉన్నా మనం చేయాల్సింది స్మరణ, స్తోత్రం. స్తోత్రం ఫస్ట్ చేయాల్సింది. ఆ జపా కుసుమ సంకాశం అనేది 9 చదివితే డైలీ చాలా గురువారు. అది ఓన్లీ వార్మప్. అది ఓహో, మీరు మామూలుగా మనం చదివేదానికి స్తోత్రాలను ఉంటాయి, కవచాలను ఉంటాయి, తర్వాత మంత్రాలను ఉంటాయి. ఇవన్నీ డిగ్రీస్, హయ్యర్ డిగ్రీ. ఆ వేద మంత్రం లాస్ట్. సో వేద మంత్రాన్ని మనం అందరికీ రాదు. అందువల్ల వేద మంత్రం కాకపోయినా గ్రహ కవచం చదువుకోవచ్చు, గ్రహ స్తోత్రం చేయొచ్చు, గ్రహ నామస్మరణ చేయొచ్చు. అష్టోత్తరం అంటారు. సో జపాకుసుమ సంకాశం అదంతా ఈ 9 శ్లోకాలు పైన పరిచయం చేసుకునేవే. ఆ ఒక్క 9 చదివేస్తే కాదు, అంటే మనకు డైలీ టైంలో ఇంత టైం ఉండదు కాబట్టి కనీసం ఒకసారి ఆ శ్లోకాలన్నా చదువుకొని పోమంటున్నా. మీకు సూర్యుడికి సంబంధించింది కాస్త నాకు ఎక్కువ ఎనర్జీ కావాలి అనుకుంటే కూర్చోవాలి, సూర్య సంబంధమైన అష్టోత్తరం అన్నా చేసుకోవాలి, సూర్య సంబంధమైన కవచం అన్నా చదవాలి, సూర్య సంబంధమైన జపం అన్నా చేసుకోవాలి. స్తోత్రం, అష్టోత్తర నామస్తోత్రం, తర్వాత స్తోత్ర శ్లోకం, తర్వాత నామస్తోత్రం, దాని తర్వాత కవచం, దాని తర్వాత జపం. ఇవన్నీ ఉంటాయి. జపం చదివేటప్పుడు బీజాక్షరి మంత్రము గురువు గారి నుంచి దీక్ష తీసుకొని చదవాలా గురుగారు? అన్నిటికీ అసలు మీరు చదవనే కూడదు. ముందు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళ దగ్గర పోయి బాబు నా కోసం జపం చేయండి అని చెప్పుకోవాలి, కూర్చోవాలి, వాళ్ళతో పాటు కూర్చోవాలి. అక్కడ జపం చేయమని అసైన్మెంట్ ఇచ్చి డబ్బులు ఇచ్చేసి అని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతా కాదు. మీరు జపం చేయించదలుచుకుంటే, జపం ఫలితం రావాలంటే, జపం ఎవరికో వాళ్ళ దగ్గర పోయి స్వామి మీరు నా కోసం జపం చేయండి అని దండం పెడితే దాన్ని వృత్తికి వరణం అంటారు. అంటే వరుణి అంటారు. అంటే ఇవ్వడం, అసైన్మెంట్.
అసైన్మెంట్ ఇచ్చి ఆయనతో పాటు స్నానం చేసి కూర్చోవాలి. కూర్చొని ఆయన చదువుతుంటే మనకు తెలిసింది చిన్నది ఏదో చదువుకోవాలి. అష్టోత్తర పఠనమో శ్లోక పఠనమో ఏదో మనం చేసి చదువుకోవాలి. ఆయన అక్కడ జపం చేసిన తర్వాత ఆ జపం అయిన తర్వాత ఈ జపం అంతా నీకు ఇస్తున్నాను పట్టు అని మన చేతిలో నీళ్లు పోస్తే మనకప్పుడు మన ఆ జప ఫలితం మనకు వస్తుంది. ఓహో. లేదా ఇక్కడి నుంచి ఆన్లైన్లో పైసలు కట్టి జపం అయిపోయిందంటే లాభం లేదు. ఓకే. ఆన్లైన్లో నేను కట్టేసిన అంటే అది ఎక్కడ కట్టేశారు, అక్కడ పోయింది. అక్కడ చదివాడు చదువుతున్నాడు, మీకోసం చదువుతున్నాడు, నేను గ్యారెంటీ వాడు 100 మంది చదువుతాడు అక్కడ. కాబట్టి పేరు చదివేసి అస్తోత్రం చేస్తాడు వాడు. అంతే వస్తుంది, అంత రేషియోనే వస్తుంది, అంత ప్రపోర్షనే వస్తుంది మీకు. ఎవరి లంచ్ వాళ్ళు చేయాలి సార్. ఎవరి లెక్కని కాదు, వాడు 100 మంది చేస్తే 1/100 వస్తుంది, వాడు 1000 మంది చేస్తే 1/1000 వస్తుంది. వాడు ఒక్కటేగా చేసేది. అందువల్ల ఈ శాంతులు గింతులు ఆన్లైన్ సర్వీసెస్లో చేయకూడదు. ఏమైనా మనం ఇన్వాల్వ్ కావాలి. మనకు గ్రాచారం బాగాలేకపోతే మనం ఇన్వాల్వ్ కావాలి. మనకు ఆకలి అయితే మనం తినాలి. ఇంకోటి తిని నువ్వు అయిపోయింది ఆన్లైన్లో కట్టేసి తిన్నా అంటే అయిపోతుందా? కాదు కదా. కవచము, అష్టోత్తరము అవన్నీ ఇప్పుడు శని భగవానికి 19 సార్లు అలా చేయాలని ఏమైనా ఉంటుందా గురువు గారు? లేకపోతే మనం ఒక నెంబర్ అనేది వాళ్ళు గుర్తించారు, అందుకోసం కనీసం అది చేయమని. అది కనీసం 19 అనేది నెంబర్ ఫిక్స్డ్ కాదమ్మా, మినిమం. మల్టిపుల్స్ ఆఫ్ ఇట్. తర్వాత లేదా 108 ఒక ఫిక్స్, అది అందరికి యూనివర్సల్ గా ఫిక్స్డ్. శని కోసం అన్నప్పుడు 19 నెంబర్ ఫిక్స్ చేశారు. మళ్ళీ 19 ఎందుకు అంటే ఇక ఆయన చాలా దూరంగా ఉన్నాడు కాబట్టి కాస్త ఎక్కువసేపు చేయమని. జప సంఖ్య 19 ఆయన ఫిక్స్డ్ సంఖ్య కాదు, అన్నిటికి కాదు. ఆయన జపం చేస్తే అది ఒక విధానంలో జపాలు చేయాలి అంటే ఎంత జపం చేయాలి అంటే అంత జపం అని. వాళ్ళ దశల్లో మనకి బాగా లేనప్పుడు చేయించుకునే జపాలని, అంతేగాని మామూలుగా కాదు. వింశోత్తరి దశకు సంబంధించింది కాబట్టి దశా విధానంలో దానికి శాంతి కోసం అది, కానీ ప్రతిదానికి 19 కాదు. ధన్యవాదాలు. చెప్పండి ఉషారాణి గారా, ఎవరో చేయొత్తారు మనం. చెప్పండి అమ్మా. గురుగారు, మనకి బాగలేదు అని ఎలా తెలుస్తుందండి? జాతకం ద్వారా తెలిసి చదువుకోవాలండి, లేకపోతే మనకి ఎలా? మీకు బాగా లేనప్పుడే బాగాలేదు అనిపించినప్పుడే చూడండి, చూసుకోండి. అంటే ఏ గ్రహానికి చదువుకోవాలండి అప్పుడు? మీకు వచ్చిన బాధను బట్టి చూసుకోవాలి. అది టెంపరీయా పర్మనెంటా? పర్మనెంట్ అంటే లాంగ్ క్రానికా. దాని తర్వాత అది ఎక్కువ మీకు మనసుని ఇబ్బంది పెడుతుందా లేదా ముందు మిమ్మల్ని మీరు సంభాళించుకుని మీరు దానికి సంబంధించిన పరిహారం మీరు చెయ్యాలి. అంటే ఇప్పుడు ఏదైనా నాకు బాధ ఉంది, నాకు ఇప్పుడు ఇంకా అవేం చూడడం రాదండి, ఏమి జాతకం ఏమీ రానప్పుడు జ్యోతిషం నేర్చుకుంటున్నారు, బాలశిక్షకు వచ్చారు కాబట్టి మీలోనే అన్ని గ్రహాలు ఉన్నాయనేది లెసన్ అయిపోయిందిగా మీకు. అవును గురుగారు, అందుకే అది ఆయా గ్రహాల కారకత్వాలు తెలుస్తున్నాయి కదా. తెలుస్తున్నాయండి. ఆ బాధకు సంబంధించిన గ్రహం నాలో ఎనర్జీ లేదు, తక్కువ ఉంది అనుకోండి. అంటే ఇప్పుడు నేను ఊరికే మానసికంగా ఏదైనా బాధపడుతున్నానంటే కొంచెం చంద్రుడు ఎక్కడో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు, ఆందోళన అంటే రాహుకి మనం చూసుకోవాలా గురుగారు? అవి కూడా మనం చదువుకోవచ్చండి, ఈ అష్టోత్తరాలు అవన్నీ మంచిగా బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. ఎప్పుడు చదువుకున్నా కానీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చదవకుండా ఒక దగ్గర కూర్చొని చదవండి. సరే, ప్రయాణం చేస్తుంటే బస్సులో కూర్చొని చదవండి, పర్వాలేదు. ఎక్కడో దగ్గర కూర్చోవాలి నిశ్చలంగా. అది మొబైల్ యూజ్ చేసినట్టు చదవకూడదు. సరే గురు, ధన్యవాదాలు. ఎక్కడ పడితే అక్కడ ఎట్లా పడితే అట్లా ఉంటుంది, మరి అట్లా చేయకూడదు. ఇక్కడ ఎనర్జీ దాంతో సింక్రనైజ్ కావాలి. మనలో ఉన్న ఎనర్జీ బయట ఎనర్జీతో సింక్రనైజ్ కావాలి. సరే, అది కొంచెం కాన్సన్ట్రేటెడ్ గా కూర్చుని చదవాలి. తీరిగ్గా కాన్సన్ట్రేషన్ అక్కర్లా, దానికోసమే చేస్తున్నానని కూర్చోవాలి. సరే గురు, సరే. చదివేసి అయిపోయింది, చదివారు కదా అంటే ఎట్లా ఏ లెవెల్లో చదువుతారో, ఎంత ఇన్వాల్వ్మెంట్ తో చదువుతారో అంత ఇన్వాల్వ్మెంట్ తోనే మీకు ఎనర్జీ వస్తుంది. అదే, సరే గురువు గారు.
సార్ జపం చేసే ఇంకా చెప్పండి. గురుగారు జపం చేసే సంకల్పం చెప్పచ్చా సార్ అది? ఆ దోష ఆ గ్రహ చెప్పాలి కదా. అంటే లగ్నము తెలిసి ఆ దోష పరిహారం జపం చేయొచ్చా సార్ అది? ఒకసారి చెప్పాలి కదా. అలా పలానా లగ్నం నుంచి ఈ దోషం పరిహారార్థం జపం అని చెప్పాలి కదా సార్? ఈరోజు నేను చేస్తున్నాను, దీనికోసం చేస్తున్నాను అని ఒకసారి చెప్పి చేయాలి. జపం చేసినప్పుడు దానికి అంగన్యాస కరన్యాసాలు, ధ్యానం, వినియోగం అవన్నీ ఉంటాయి దానికి. ఓకే సార్. జపే వినియోగ అని వస్తుంది. అదే సార్. అవన్నీ రావాలి. ఇంకా ధన్యవాదాలు గురుగారు. మధ్య ఎవరో చెన్ను అని ఉన్నారు, చెయ్యెత్తుంది, ఏమైనా అడుగుతారా? అడిగారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? నాకు కనపడే స్క్రీన్లో మాత్రం మరొక్కరిదే ఉంది హ్యాండ్. చెప్పండి అమ్మా. సో ఈరోజుకి మనం ముగించుకుందాం, వచ్చే వారం కలుసుకుందాం. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు గురుగారు.